ఇదే ప్రొఫైల్ గెస్ట్ నేను 10th పాడ్కాస్ట్ తీసుకొస్తా అనుకున్నా. మేబీ యువర్ మేనిఫెస్టింగ్ అనుకుంటా ఇలాంటి గెస్ట్ తొందరగా తీసుకుని రావాలని. ఈ కార్పొరేట్ హాస్పిటల్ స్టైల్ సార్, లైక్ అది డాక్టర్ చేతిలో ఉంటుందా లేదా ఆపరేషన్ సిస్టమ్ చేతిలో ఉంటుందా? కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా ఆపరేట్ అవుతామంటే, మన మూవీస్లో చూపిస్తారు. ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి మూవీ తీసుకుంటే, లైక్ డాక్టర్ డ్రింక్ చేసి లైక్ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి ఆపరేషన్ చేస్తాడు. సో అలాంటి సిచ్యువేషన్స్ అసలు రియల్ లైఫ్లో అసలు జరుగుతాయా లేదంటే ఇట్స్ కైండ్ ఆఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్? 1:30, 2 o'clock నేను ఆపరేట్ చేయాలండి. వాళ్ళు నేను ఆపరేట్ చేయాలి ఇలా అయిందండి, నో మేము కన్సెంట్ ఇవ్వము, రికార్డ్ చేసుకొని రిస్క్ తీసుకొని ఆపరేట్ చేశానండి. సో ఒక పేషెంట్ 1000 రూపీస్ పే చేసాడు సార్ డాక్టర్, లైక్ హాస్పిటల్కి. డాక్టర్ పాకెట్లో ఎంత వస్తుంది సార్? కార్ కంపెనీ టార్గెట్ పెట్టొచ్చు సార్, మీరు ఈ మంత్లో 100 కార్ సెల్ చేయాలని. అయితే హాస్పిటల్ పెట్టకూడదు కదా, 100 సర్జరీస్ చేయాలని. 100 సర్జరీస్ చేయాలని పేషెంట్ రాకపోతే ఎవరు నుంచి చేస్తారు సర్జరీ? టార్గెట్స్ ఇన్ హెల్త్ కేర్ ఇస్ వెరీ 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 రాంగ్. బట్ ఇప్పుడు ఈ వాటర్ ఇంటేక్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ సార్, లైక్ దీంట్లో ఈ టాపిక్ లో. సి వాటర్ ఇంటేక్ ఇస్ వెరీ ఎసెన్షియల్ హ్యూమన్ బాడీకు. ట్రూ. సో ద కల్చర్ ఆఫ్ డాక్టర్స్ ఇన్ యుఎస్ ఇస్ ప్రొటెక్టింగ్ దేర్ స్కిన్ ఫస్ట్. బట్ ఇండియాలో అలా కాదు, మేము లైఫ్ ఇస్తాం మా పేషెంట్స్. ఇండియన్ కమోడ్ ఆర్ ది బెస్ట్ కమోడ్స్ ఇన్ ది వరల్డ్. ఇప్పుడు జపాన్లో జపాన్లో దే ఆర్ కన్వర్టింగ్ దేర్ కమోడ్స్ టు ఇండియన్ కమోడ్స్. ఇంట్లో స్టార్టప్ హబ్ ఏంటంటే వాష్రూమ్. అర్థమైందా? సో ఇంట్లో ఏది స్టార్టప్ హబ్? వాష్రూమ్. లైక్ ఫైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్టలా కానీ ఒక లేమన్ లాంగ్వేజ్ లో అర్థమయ్యేలాగా వాళ్ళకి వస్తే ఎప్పుడు తెలుసుకోవాలి, లైక్ ట్రీట్మెంట్కి వెళ్ళాలని. ఒకవేళ లేట్ చేస్తే ఎలా ఇబ్బంది పడతారు వాళ్ళు? నేను చూశాను 10 years, 20 years, 30 years, 40 years తర్వాత వస్తారండి. సో నెగ్లెక్ట్ చేసి ఏమవుతుందంటే 8 to 10 hours కూర్చుంటే లైక్ రెగ్యులర్ గా వాళ్ళకి కొంచెం పైల్స్ రిస్క్ పెరుగుతుంది అని విన్నాను. వాట్ ఈస్ ద టఫెస్ట్ జర్నీ, డాక్టర్ ఆర్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్? టఫెస్ట్ జర్నీ ఇస్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్. ఓకే, డాక్టర్ అయితే ఏంటి, హాస్పిటల్కి వెళ్ళు, పేషెంట్ని చూడు, ఆపరేట్ చేయి, ఇంటికి రా, వీకెండ్ చిల్ అవుట్, గోల్ఫ్ ఆడు, టెన్నిస్ ఆడు, ఫ్రెండ్స్ ట్రిప్కి వెళ్ళు. ఆంటర్‌ప్రెన్యూర్ అంటే no weekend, no golf, no chill, nothing. 24/7, 365 days work. You think the challenge, dream the challenge, and all these things are there. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీ టైం నాకు ఇచ్చినందుకు. సో ఇందాకలా నేను మా టీంతో చెప్తున్నాను అనమాట, ఇదే ప్రొఫైల్ గెస్ట్ నేను 10th పాడ్కాస్ట్ తీసుకొస్తా అనుకున్నా, బట్ సార్ టైం ఇచ్చారు, నాకు 3rd పాడ్కాస్ట్కి వచ్చిందని చెప్పి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టైంకి. లేదు, యు ఆర్ లక్కీ, లైక్ ఇట్ హ్యాపెండ్ ఇన్ సచ్ ఎ వే. మేబీ యువర్ మేనిఫెస్టింగ్ అనుకుంటా ఇలాంటి గెస్ట్ తొందరగా తీసుకుని రావాలని. మేబీ యువర్ మేనిఫెస్టింగ్ సార్. సో నా కొడుకులాగా మీరు. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ మేక్ ఇట్ వెరీ బిగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటెంట్ క్రియేషన్. థ్యాంక్ యూ సార్. మీరు ఇంపాక్ట్ చేస్తారు మన దేశంలోని, నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే మీ కాన్ఫిడెన్స్ నేను చూశాను. థ్యాంక్ యూ సార్. అండ్ ద వే మీరు ఆర్గనైజ్ చేశారు కదా, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎనఫ్. క్లియర్లీ కనిపిస్తుంది అనమాట, జగదీష్ చాలా ఆర్గనైజ్ పర్సన్ అని. లాంగ్ వే టు గో ఇన్ లైఫ్, విల్ మేక్ ఇట్ వెరీ బిగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీ గురించి రీసెర్చ్ చేశాం సార్. సో బిఫోర్ స్టార్టింగ్ ద పాడ్కాస్ట్ గెస్ట్ ఎలాగ అనుకుంటున్నాం కదా, ఒకసారి రీసెర్చ్ చేద్దామని చూస్తే, సో 25 years of experience, 35,000 surgeries, 7 languages more than 50 surgeries. More than 50,000 surgeries, 7 languages లో మాట్లాడగలరు, అండ్ 3 domains లో ఎక్స్పర్టీస్. 24 hours టైం సరిపోద్దా సార్? ఎలా మేనేజ్ చేస్తారు అసలు? యాక్చువల్గా 24 hours టైం సరిపోతుంటే, ఇప్పుడు మన ప్రపంచంలో అందరికీ ఉండే 24 hours, ఎవరికి 48 లేదు కదా. ట్రూ. కరెక్ట్. ట్రూ సార్. నేను కష్టపడతాను, మీరు చెప్పారు 7 languages, 50,000 surgeries, మీకు టైం దొరుకుతుందా అని. బిల్ గేట్స్కు టైం ఎలా దొరికే, అమెజాన్ ఫోన్ టైం ఎలా దొరికే, అంబానీస్ టైం ఎలా దొరికే. సో వీళ్ళందరికీ టైం 24 hours.
ఆ 24 అవర్స్ని మేము ఎలాగ ఆప్టిమైజ్ చేస్తాము. 24 అవర్స్లో మీరు నేను చెప్పాను కదా డిసిప్లిన్డ్. మీకు డిసిప్లిన్ ఉంటే 24 అవర్స్ చాలా టైం అండి యాక్చువల్గా. 24 అవర్స్తో మన వరల్డ్ కాన్కర్ చేయొచ్చండి. ఎనఫ్ 24 అవర్స్ ఎనఫ్ యాక్చువల్లీ. ఎక్కువ 24 అవర్స్ ఎనఫ్. Sir, if your father could see you today, like the boy from Kolar who became pioneer, so what do you want to tell to him? మై ఫాదర్ అండి యాక్చువల్గా అన్ఫార్చునేట్లీ ఐ లాస్ట్ హిమ్ 3 years బ్యాక్. Yes, sir. అండ్ మనము చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ అండి. Okay. మన నాన్నగారికి ఎడ్యుకేషన్ లేదు, చదువుకోలేదు. మన నాన్నగారు పోలియో ఇన్ఫ్లిక్టెడ్ అండి. Okay. నాన్నగారు పోలియో ఉంది. ఒక లెగ్ చాలా తిన్నుగా ఉంది, షార్ట్గా ఉంది, Okay. లింప్ చేసేవాళ్ళు. Okay. సో ఏదో బెంగళూరులో ఒక చిన్న ఫ్యాక్టరీలో బస్ క్లీనింగ్ జాబ్ చేసేవాళ్ళు మా నాన్నగారు. Okay. మన మదరు అంతే, అమ్మగారు కూడా అన్ఎడ్యుకేటెడ్, ఇలిటరేట్. సో వీళ్ళిద్దరూ బెంగళూరుకు వచ్చి ఏదో చిన్న ఒక ఏరియాలో ఇల్లు చేసుకొని ఆ ఫ్యాక్టరీలో బస్ క్లీనింగ్ జాబు, చిన్న శాలరీ, చిన్న జీతం, అది చాలా కష్టంగా ఉంది ఆ రోజులు. సో నేను మెడిసిన్ చేరుకున్నాను. యాక్చువల్గా నా ఫాదర్కి ఏమంటే బస్ క్లీనర్ కదా, ఆ వర్క్షాప్లో పెద్ద పొజిషన్ ఏమంటే ఫోర్మెన్ అని, వాళ్ళకి బాస్ ఫోర్మెన్, వాళ్ళ బాస్కు. మా ఫాదర్ అంబిషన్ ఏమంటే నా కొడుకు నా బాస్ లాగా ఒక రోజు బాస్ కావాలని, ఫోర్మెన్ కావాలని. సో ఒక టైం ఏమైందంటే నేను అప్పుడు +2 చదువుకుంటున్నాను. మా ఫాదర్లో అప్రెంటిస్ కాల్ చేశారు, మా ఫాదర్ ఫ్యాక్టరీలో. అప్పుడు అప్రెంటిస్ ఫామ్ తీసుకొని అప్లికేషన్ ఫిలప్ చేసి అప్లై చేశారు. నాకు అప్రెంటిస్షిప్ వచ్చిందండి. నాకు తెలీదు నన్ను నాన్నగారు చేశారని. సో కాలేజ్కి వచ్చి రారా వెళ్దాం ఫ్యాక్టరీకి అని. ఫ్యాక్టరీకి ఎందుకు, నీకు అప్రెంటిస్షిప్ దొరికిందిరా, నీకు అప్రెంటిస్షిప్ చాలా మంచి పని, ఇది 2 years అంతే, తర్వాత నువ్వు ఎంప్లాయ్మెంట్ ఇక్కడే ఫ్యాక్టరీలోని. నేను ఆ రోజు నేను రాను ఫ్యాక్టరీకి, ఎందుకంటే నాకేమి ఫోర్మెన్, ఇంజనీరింగ్, మెడిసిన్ కాదు, నాకు ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అందుకే నేను రాను చెప్పాను. సో అలాగా నేను మెడిసిన్ చేరుకున్నాను. తర్వాత చేరుకొని చాలా కష్టంగా ఉన్నింది మా నాన్నగారికి. వాళ్ళు రోజును 4:30 తర్వాత బస్సు క్లీనింగ్ చేసిన తర్వాత వాళ్ళు సైకిల్ మీద, హ్యాండిక్యాప్, ఫిజికలీ ఛాలెంజ్, స్మాల్ లింబ్, థిన్ పోలియో, సైకిల్ తొక్కొని వాళ్ళు 2 బ్యాగులో ఇంటింటికి వెళ్ళి మిక్స్చరు, చిప్స్ అమ్మేవాడండి. ఇలాగా ఆల్మోస్ట్ 11 years చేశారు మా ఎడ్యుకేషన్ గురించి. సో చాలా కష్టం పడారు, చాలా బాధపడారు. తర్వాత నాకు ఆఫ్టర్ 2000 ఫర్ అబౌట్ 12, 13, 14 years నేను చాలా బాగా చదువుకున్నాను, చాలా ఎఫర్ట్స్ చేస్తాను, చాలా హార్డ్ వర్క్ చేస్తాను. అయితే ఏదో ఒక ఫోకస్ లేదు లైఫ్లో, అలా అయిపోయా. అప్పటికి నేను చాలా ట్రబుల్లో ఉన్నానండి. చాలా ప్రాబ్లమ్స్, అంటే చాలా ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. చాలా నప్పి తినేవాడు. అయితే 2013-14 తర్వాత నా సక్సెస్ జర్నీ స్టార్ట్ అయిందండి. సో నా సక్సెస్ చూసి మన ఫాదరు చనిపోయారు, అదే నాకు హ్యాపీయెస్ట్ యాక్చువల్గా. సో ఈరోజు మా ఫాదర్ నన్ను చూసింటే యాక్చువల్గా చాలా, అంటే అందరికీ చెప్పుకునేవాడు నా కొడుకులాగా, నా కొడుకులాగా అని. సో ఇప్పుడు నా ఫాదర్ ఫ్రెండ్స్ ఎవరే వస్తున్నారు మన హాస్పిటల్కు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ బిడ్డలు ఎవరో వచ్చి మీ నాన్నగారు నాకు ఫ్రెండ్ ఉంటే వాళ్ళతో నేను అస్సలు కన్సల్టేషన్ తీసుకోను, వాళ్ళకంతా మొత్తం ఫ్రీ చేస్తాను. సూపర్ సార్. వాళ్ళకి సపరేట్గా కూర్చోపెట్టి వాళ్ళు కాఫీ ఇచ్చి, ఏదైనా బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇచ్చి పంపిస్తాను నేను. సో మా ఫాదర్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరే వస్తున్నా వాళ్ళకి నేను రెస్పెక్ట్ చేస్తానండి. సో ఇప్పుడు మా ఫాదర్ ఏంటంటే లైక్ యూ వుడ్ హావ్ బీన్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. బట్ ఇప్పుడు లేదు. ఆ పొజిషన్లో మా అమ్మగారు ఉన్నారు. మా అమ్మగారు చూసి చాలా ఒక సాటిస్ఫాక్షన్ అండి. అమ్మగారు మా కొడుకు ఇలా చేశాడు, ఎంతో మందికి హెల్ప్ చేస్తాడు, చాలా మంచి సర్జన్, మంచి డాక్టరు, చాలా ఫేమస్ డాక్టరు, చాలా మంది వస్తారు, డైలీ 20 ఆపరేషన్ చేస్తాడు. అలానే చాలా హ్యాపీ మా అమ్మగారికి. నాన్నగారు అంతే, పైన చూస్తుంటారు, పైన ఎప్పుడు నాకు బ్లెస్ చేస్తుంటారు. సూపర్. అలా మనకి చాలా ఒక మోటివేషన్ లో ఉంటారు సార్, మన పేరెంట్స్ మన గురించి చెప్పి. అవునవునవునవును. మీరంతా పెరిగిందంతా కొలార్లో కదా?
కోలార్ నుంచి బెంగళూరు వచ్చామండి మేము. ఓకే. మా ఫాదర్ రూట్స్ అన్ని మా ఫాదర్ కు ఏమి ల్యాండ్ లేదు, ఏమీ లేదు అక్కడ. అసలు చాలా పూర్ ఫ్యామిలీ, హంబుల్ బ్యాక్గ్రౌండ్. ఏదో ఒక పని చేయాలని బెంగళూరు వచ్చారు. వచ్చి అప్పుడు ఏదో ఫ్యాక్టరీకి వెళ్ళి ఏం పని చేశారంటే అంటే నాకు ఏం చదువుకోలేదంటే బస్ క్లీన్ చేయని ఇచ్చారు ఎవరో పని. హనుమాన్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు పని ఇచ్చారు. సో రిటైర్మెంట్ వరకు అదే పని, బస్ క్లీనింగ్ బస్సెస్. సో అంటే లైక్ ఏ బాయ్ ఫ్రమ్ ఎ స్మాల్ టౌన్, ఇప్పుడు చెప్పాలని అంటే ఇండియాస్ టాప్ సర్జన్ ఎలా కనిపిస్తుంది? లైక్ అంటే చైల్డ్హుడ్ లో లైక్ ఎమోషనల్లీ, ఫైనాన్షియల్లీ సో ఎలాగా ఉండేది? యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పారు ఇండియాస్ టాప్ సర్జన్ అని. ఐ అగ్రీ, బట్ దెర్ ఇస్ మచ్ మోర్ టు డూ దెన్ దిస్. We have probably achieved only 2% of our potential అండి. ఇంకా 98% అచీవ్ చేయాలి. సో నెక్స్ట్ మీరు చిన్నప్పుడు ఎలాగుంది మీ ఎమోషన్స్, మీ పెయిన్స్ అంటే ఇప్పుడు మనము మా పర్సనాలిటీ ఇప్పుడు ఎందుకు ఇలా ఉందంటే మా చిన్నప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితి, మా స్కూల్లో మా టీచర్స్ ట్రైన్ చేసిన పరిస్థితి, వాళ్ళు ట్రీట్ చేసిన పరిస్థితి నా ఇప్పుడు మన పర్సనాలిటీ అండి. సూపర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫ్యాక్టరీలో ఆఫీసర్స్ బిడ్డలు ఉండేవాళ్ళు. మన డాడ్ బస్ క్లీన్ చేసేవాళ్ళు, ఆఫీసర్స్ బిడ్డలు. ఆఫీసర్స్ బిడ్డలు, ఎంప్లాయీస్ బిడ్డలు ఒకే క్లాస్ రూమ్లో. ఓకే. ఆఫీసర్స్ బిడ్డలు ఏమంటే వాళ్ళు ఆఫీసర్స్ కదా, వాళ్ళ ఫాదర్ ఇంజనీర్స్, జనరల్ మేనేజర్స్. వాళ్ళతో అప్పటికే క్రికెట్ బ్యాటు, వికెట్స్, బాల్. మన దగ్గర సేమీ లేదు. సో మమ్మల్ని అంతా వాళ్ళు బయట పెట్టి క్రికెట్ ఆడేవాళ్ళు. అప్పుడు మనకంతా చాలా పెయిన్ఫుల్గా ఉండేది జర్నీ. అప్పుడు నేను చిన్నప్పుడు మన నాన్నగారు అమ్మగారు కష్టం చూసి చిన్నప్పుడు అండి, ఇంకా 12 years, 13 years, 14 years అప్పటికే నేను ఏడ్చేవాడు అలోన్. ఓకే. చిన్న పిల్లలాగా ఒక కార్నర్లో కూర్చొని అంతా అలి చూసుకొని ఏడ్చేవాడు నేను అప్పటికే. ఒకసారి ఏమైందంటే 8th grade అండి ఎన్సీసీ సెలెక్షన్. ఎన్సీసీ తెలుసు కదా, నేషనల్ కెడెట్ కార్ప్స్. ఎన్సీసీ సెలెక్షన్ సెలెక్ట్ అయిపోయానండి. సో ఫస్ట్ ఇయర్ 8th standard, నెక్స్ట్ 2 years అంతా ఎన్సీసీ. 50 members సెలెక్ట్ చేస్తారండి. ఓకే. ఆ 50 members నేను 38, 39, 40 పొజిషన్. నేను హైట్ గురించి హైట్ కంపేర్ చేసి ఒక లైన్ చేశాను, 50 members లైన్. ఓకే. సెలక్షన్ తర్వాత ఏదో ఇన్స్ట్రక్షన్ ఇస్తారు ఎన్సీసీ ఆఫీసర్. ఓకే. కృష్ణమూర్తి సార్ అని. ఆ పక్కన ఇంకా ఒక ఫ్రెండ్ వచ్చాయండి వాళ్ళ అమ్మతో. ఏదో కృష్ణమూర్తి సార్తో మాట్లాడిన తర్వాత ఇలా చూసారు లైన్ని. దాన్ని యూ కమ్అవుట్ అని చెప్పారు నన్ను. సార్ ఎందుకు సార్? కమ్అవుట్. నేను బయటకు వచ్చాను సార్ అంటే సార్ గెట్ అవుట్. ఎందుకంటే నా ఫ్రెండ్ ఒక టీచర్ కొడుకు, అదే స్కూల్లో టీచరు. సో వాళ్ళ అమ్మతో వచ్చి అమ్మ ఇన్ఫ్లుయెన్స్ చేసి వానికి ఎన్సీసీలో కూర్చోబెట్టారు. ఓకే. అప్పటికి నేను ఆ రోజు అంతే అండి, ఒక కార్నర్ కాంపౌండ్ అంతా చూసుకొని నేను ఏడుస్తాను ఆ రోజు. సో ఆ రోజు నాకు మైండ్లో ఫిక్స్ అయింది, ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే మన ఇండియాలో ఇన్ఫ్లుయెన్స్ ఉండే మా కర్ణాటకలో ఎక్కడన్నా కానీ లైఫ్లో ఇన్ఫ్లుయెన్స్ ఉండని. ఆ రోజు ఇన్ఫ్లుయెన్స్ నేను చేశాను. అప్పుడు స్టాప్ చేసింది. ఇప్పుడు వరకు నేను స్టాప్ చేయలే ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు ఐ వాంట్ బి ఇన్ఫ్లుయెన్షియల్ అని. ఇప్పుడు కొద్దిగా తగ్గిందండి. ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది, అన్లెర్నింగ్ అయింది, సోషల్. సో అలాగా చిన్నప్పుడు మనము కంపేర్ చేసుకొని, దీని సోషాలజీలో రెఫరెన్స్ గ్రూప్ బిహేవియర్ అంటారు. వాళ్ళతో కంపేర్ చేసి, అరే వాళ్ళ దగ్గర కారు ఉందే, వాళ్ళ దగ్గర బండి ఉందే, వాళ్ళ దగ్గర బ్యాట్ ఉందే, నా దగ్గర లేదే బ్యాటు. మన దగ్గర ఒక సైకిల్ అండి, మా నాన్నగారు పాత సైకిల్ అంతే, ఇంకేమీ లే, ఒక షీట్ ఇల్లు, ఎలక్ట్రిసిటీలే, పవర్లే, అలాంటి లైఫ్ మనది చిన్నప్పుడు. కంపారిజన్ చేసుకోకుండా ఉంటే చాలా హ్యాపీ. ఇప్పుడు అందరికీ నేను చెప్తాను, యాజ్ చిల్డ్రన్, ఈవెన్ యాజ్ యంగ్ అడల్ట్స్, ఈవెన్ యాజ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ లైఫ్, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి. కంపేర్ విత్ యువర్ సెల్ఫ్. What you are today, what you are tomorrow, what you are 5 years down the line, 10 years down the line, you draw a roadmap. You don't compare with others. True, sir. 100%. But have role models. Yeah. Don't have reference group behaviors. Don't have comparison groups. Have role models in life. I have to become like Dr. Pratap Reddy of Apollo. I have to become like Devi Prasad Shetty of Narayan Dudalaya.
I have to become like LV Prasad Institute, Dr. Nagarao. Like have great role models and emulate their practices and then become big in life and contribute to this world planet ku much better way lo. Nice, sir. Nice. Sir, at what moment like made you realize like నేను colorectal surgeon where is I belong అని? Colorectal surgery. మంచి క్వశ్చన్ అడిగారు. నేను సారీ టు ఇంటరప్ట్ యు, ఒక స్పెసిఫిక్ డిసిజన్ మీరు తీసుకున్నారు కదా, ఆ మూమెంట్ ఏంటి? వాట్ హ్యాపెండ్, నేను యాక్చువల్గా ఎంఎస్ సర్జరీ చేసిన తర్వాత మండ్యా మెడికల్ కాలేజ్లో ఫ్యాకల్టీ, గవర్నమెంట్ కాలేజ్లో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్. ఓకే, ఒకరోజు ఏమైందంటే నాకు ఒక ఫ్రెండ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, సో హీ వాజ్ చాలా పెయిన్లో ఉండేవాళ్ళు. సీనియర్ ఐఏఎస్ చాలా పెయిన్లో ఉండేవాళ్ళు. అదే టైం నేను మండ్యాలో ప్రాక్టీస్ చేసేవాడు. ఓకే, సో మండ్యాలో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కువ మంది వచ్చారు కోలోరెక్టల్ పైల్స్, ఫిషరు, ఫిస్టులా, కాన్స్టిపేషన్ అని. ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రెండ్ నాకు చాలా నొప్పిగా ఉంది, ఇక్కడ అర్జెంటుగా అని వచ్చేయాలి బెంగళూరుకు, నేను నిన్ను చూడాలని. సో నేను గ్లౌజ్ తీసుకొని ఫ్రమ్ మండ్యా 100 కిలోమీటర్స్ బెంగళూరుకి వచ్చి వాళ్ళ యాంటీర్ చేంబర్లో నేను టెస్ట్ చేశానండి. టెస్ట్ చేసి చూస్తే అప్పటికప్పుడు ఫిస్టులా అయింది వాళ్ళకు, ఫిస్టులా అండ్ పైల్స్. ఆ టైంలో అప్పటికి బెంగళూరులో డాక్టర్ ఎంజీ భట్ అని చాలా టాల్ లీడర్, వెరీ గ్రేట్ సర్జన్, ఇన్స్పైరింగ్ సర్జన్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్, వాళ్ళతో నేను సర్జరీ చేయించాను ఆ ఫ్రెండ్కి. సర్జరీ చేసిన తర్వాత ఎంజీ భట్ బయటకు వచ్చి, నేను బయటకు వచ్చి కాఫీ తాక్కొని ఎంజీ భట్ స్మోక్ చేసుకొని నేను అడిగాను, సార్ ఐ వాంట్ టు చూస్ కోలోరెక్టల్ సర్జరీ సార్. Man, you have spent already 13 years, 12 years in your trauma. Why you want to do colorectal? No, sir, I want to do this, sir. ఎందుకంటే నేను చెప్పాను, సార్ దెర్ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ కంట్రీ, వీ నీడ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అని. సో ఎంజీ భట్ గారు ఆ రోజు సర్జరీ వాళ్ళతో కన్వర్జేషన్, ప్లస్ మండ్యాలో ఎక్కువ మంది లేడీస్ ఎస్పెషలీ కమింగ్ విత్ పైల్స్, ఫిషరు, ఫిస్టులా, కాన్స్టిపేషన్, ఇది నా చాయిస్ తీసుకున్నాను. తర్వాత నేను ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి వచ్చాను 2015-16లో ఎంబీఏ చదువుకునే దానికి. అప్పుడు నేను డాక్టర్ ప్రొఫెసర్ డివిఆర్ శేషాద్రి అని నా గురువు, నా మెంటరు, ఇప్పుడే కలిసి వస్తున్నాను. సో వాళ్ళతో ఒక మీటింగ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock నన్ను పిలిచారండి. పిలిచి సార్ అడిగారు, టెల్ మీ మ్యాన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ అని. పర్పస్ ఆఫ్ లైఫా సార్, ఇంతవరకు నేను డిఫెండ్ చేయలేదు సార్ అని. దెన్ సార్ చెప్పారు, నో, యూ షుడ్ లీవ్ ఏ పర్పస్ఫుల్ లైఫ్, యూ షుడ్ లీవ్ విత్ ఎ పర్పస్ అని. ఇప్పుడు ఆన్సర్ చెప్పకు, గో బ్యాక్ టుడే, గో టు ద రూమ్, టేక్ ఏ పేపర్, రైట్ ఇట్ డౌన్, రైట్ వాట్ యువర్ హార్ట్ సేస్ అండ్ ఫాలో దట్, దట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్ అని. సో ఇంటికి ఆ రోజు రూమ్కి వెళ్ళాను, ఇక్కడ ఐఎస్బి క్యాంపస్లో వెళ్ళి నేను అంత పర్పస్ రాసి నెక్స్ట్ డే మళ్ళీ అగైన్ 6 AM in the morning coffee. Appudu, sir, this is my purpose of life. What is your purpose of life? Colorectal issues like piles, fissure and fistula chala pedda problem in India lo. I want to solve this problem and you mentor me in this journey. I will solve it. And then he said, yes man, you got the purpose right, do this journey. So aa roju journey start chesi నేను ఇంతవరకు ఇక్కడికి వచ్చానండి. సూపర్ సార్. ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు సార్ లైక్ దానికి కంటిన్యూషన్ ఇది. సో 100 పీపుల్లో 40% ఆఫ్ పీపుల్ ఫీమేల్ అండ్ కిడ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు ఈ పైల్స్ ఇవి అని, అది విన్నాను సార్. ఎంతవరకు కరెక్ట్ అది? ఇప్పుడు మన దేశంలో 36% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ సఫర్స్ ఫ్రమ్ పైల్స్, ఫిషర్, ఫిస్టులా, కాన్స్టిపేషన్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. కరెక్టా? ట్రూ. 15% of India's population, they have constipation of different types. True, sir. 44% of India's population have some kind of constipation. 10% of India's population have fistulas. Clear? దీంట్లో ఎక్కువ పైల్స్, ఫిషర్, ఫిస్టులా unfortunately we see in women because of pregnancy. So during pregnancy they get piles, after delivery they get piles, fissure and fistula. So women ఎక్కువ మన ఆడబిడ్డలకు ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుందండి బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్. ఓకే, మరి కిడ్స్ కి సార్ లైక్ కిడ్స్ ఓకే కిడ్స్ అండి. ఇప్పుడు మీరు యాక్చువల్గా ఇప్పుడు జెన్జీ పీపుల్ బార్న్ ఫ్రమ్ 1997 to 2012 ఆర్ జెన్జీస్, రైట్? సో మేము చిన్నప్పుడు అండి
మేము చిన్నప్పుడు మొత్తం మన ఇండియాలో అందరూ తినేది ఏమంటే ఇంట్లో ఏది చేస్తారో అది తింటామంతే. అప్పటికి బయట జంక్ ఫుడ్, రోడ్ సైడ్ ఫుడ్, మసాలా పూరి, పానీపూరి, గోబీ మంచూరి, కబాబ్ ఏమి లేదండి, నథింగ్. అప్పుడు మేము ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్. అప్పుడు మనకు వన్స్ ఎన్ ఇయర్ మసాలా దోశ అంటే లగ్జరీ అండి. అప్పుడు మనకు మన ఇంట్లో ట్వైస్ ఇన్ ఇయర్ నాన్ వెజ్ అంటే లగ్జరీ అండి. ఇప్పుడు రోజు నాన్ వెజ్ లేకపోతే ఇప్పుడు రోజు జంక్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్. సో ఇప్పుడు చిల్డ్రన్ ఏమైందంటే, ఇప్పుడు చిల్డ్రన్ ఆర్ లివింగ్ నాన్ వెజ్, చిల్డ్రన్ ఆర్ ఈటింగ్ నాన్ వెజ్, చిల్డ్రన్ ఆర్ స్లీపింగ్ నాన్ వెజ్, చిల్డ్రన్ ఆర్ బ్రీతింగ్ జంక్ ఫుడ్, ఈటింగ్ జంక్ ఫుడ్, స్లీపింగ్ జంక్ ఫుడ్. సో ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ జంక్. ఇప్పుడు మన చిల్డ్రన్ ఫ్రమ్ 5 to 15 years ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జాస్, బర్గర్స్, ఫ్రైడ్ చికెన్, ఫాస్ట్ ఫుడ్స్, పీపుల్ యూ కెన్ అఫోర్డ్ ఇన్ మెట్రోస్, all these foreign multinational brands, people who cannot afford roadside food, ఈ కబాబ్, చికెన్, డీప్ ఫ్రై, జంక్ ఫుడ్ ఏదో ఉంటాయి. సో మన ఈటింగ్ హ్యాబిట్స్ చేంజ్ అయిందండి. 1991 తర్వాత మన దేశంలో అప్పుడు పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అప్పుడు వాళ్ళు రిఫార్మ్స్ తెచ్చారు ఇండియాలో. పివి నరసింహారావు ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రైమ్ మినిస్టర్, టాలెస్ట్ లీడర్స్ ఇన్ ద కంట్రీ అండి, స్టేట్స్మెన్. Because of him, you are seeing all these flyovers, so Cyberabad, high-tech city, ISB, because of Narasimha Rao, okay, foundations. So, appudu economy liberalize ayindi, appudu government open up ayindi, appudu anta MNC vacharu. Danto they came also with junk food. The food culture of India changed. It is called as geocultural shift annamata. So, elaga food culture shift ayindo, అలాగ డిజీజ్ ప్యాటర్న్ కూడా షిఫ్ట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మన బిడ్డలకు మెయిన్ ప్రాబ్లం అంటే ఇప్పుడు అందరికీ లీకీ గట్ సిండ్రోమ్ అని, అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిజీజ్, ఈ రెండును కంబైన్ చేసి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అని చెప్తారండి. ఓకే, ఇప్పుడు నేను చదువుకునేటప్పుడు ఈ ఐబిడి, క్రాన్స్ డిజీజ్, అల్సరేటివ్ కొలైటిస్ 0.5% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్. అయితే ఇప్పుడు ఇట్ ఈస్ 5% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్. ఒక సంవత్సరానికి 100 మందికి ఐబిడి డిజీజ్ డయాగ్నోస్ చేస్తే మనము దాంట్లో 25% చిల్డ్రన్ ఉంటారండి. ఇది రీసెంట్లీ పబ్లిష్డ్ ఏఐజీ రిపోర్ట్ అండి. ఒక స్టోరీ చెప్తాను మీకు. మొన్న ఒక చిన్న పిల్లకాయ అండి, బెంగళూరులోనే 18 years అండి ఆ పాప. షీఈ్ ఫస్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్. ఎప్పుడో యాబ్సెస్ అయింది. మన కురుపు అంటావు కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఓపెన్ చేశారు, ఫస్ట్ పంపించేశారు. 2 నెలల తర్వాత వచ్చారు, సార్ మళ్ళీ వచ్చేసిందని. మనం ఎవరే ఫిస్చులా వస్తే, ఎవరే యాబ్సెస్ అయి వస్తే మనం కొలోనోస్కోపీ చేస్తామండి. ఎందుకంటే యాబ్సెస్కు, ఫిస్చులాకు మనం రూట్ కాజ్ అనలైజ్ చేయాలండి. కొలోనోస్కోపీ చేసినప్పుడు ఆ పాపకు క్రాన్స్ డిజీజ్ ఉన్నది, ఫుల్ బ్లోన్ క్రాన్స్ డిజీజ్. అర్థమైందా? సో దే ఆర్ యాక్చువల్లీ కరోర్పతీస్. వాళ్ళకు 1,000 crore అసెట్స్ ఉందండి. ఇప్పుడు వాళ్ళకు ఈ క్రాన్స్ డిజీజ్కు ఒక ఇంజెక్షన్ వచ్చి 1,10,000 రూపాయలండి. ఎలా అరేంజ్ చేస్తారు పూర్ పీపుల్ దీన్ని? సో చాలా కష్టంగా ఉంది ఇప్పుడు మన డిజీజ్ ప్యాటర్న్ చిల్డ్రన్లో. దిస్ ఇస్ ఎ బిగ్ ప్రాబ్లం ఇప్పుడు. సో మీరు అడిగారు కదా ఎందుకు చిల్డ్రన్స్ పైల్స్, ఫిస్చులా వస్తుందంటే, చిల్డ్రన్ జంక్ తింటారు, నీళ్ళు తాగరు, ఫైబర్ తినరు, నిద్ర బాకపోరు, ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఎప్పుడు చూస్తే స్క్రీన్ టైము, ఐప్యాడ్, ల్యాప్టాప్, మొబైల్ ఇవన్నీ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ అవుతుంది. కాన్స్టిపేషన్ అనేది ఫిజర్స్, పైల్స్, యాబ్సెస్, ఫిస్చులా అవుతుందండి. సో చిల్డ్రన్, దిస్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం ఇన్ ఇండియా ఇప్పుడు, అండ్ ఇట్ ఈస్ ఎవర్ గ్రోయింగ్, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ అండి. నిన్నండి ఎస్టర్డే వైల్ కమింగ్ టు హైదరాబాద్, ఒక ఐఐటిఎన్ మన తెలుగు అబ్బాయి అండి, ఆ ఐఐటిఎన్ వచ్చాడు హాస్పిటల్కు. వెయిట్ లాస్ ఉంది, ఆకలి లేదు, లూజ్ మోషన్స్, మోషన్లో చీమ, మోషన్లో రక్తం. వాడు చెప్తున్నట్టే నాకు అర్థమైంది వీడికి మోస్ట్లీ క్రాన్స్ డిజీజ్ అని. ఎగ్జామినేషన్ చేశా, పైల్స్, ఫిస్చులా ఉండేది. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ కొలోనోస్కోపీ చేస్తాం నిన్న, ఇట్ వాస్ క్రాన్స్ డిజీజ్ ఫర్ ఐఐటి బాయ్. ఆ అబ్బాయి 24 years. ఎప్పుడు డయాగ్నోజ్ ఉందో అసలు మాకు తెలియదు. ఫస్ట్ టైం ఐ డయాగ్నోస్డ్. సో అలాగా ఈ లీకీ గట్ సిండ్రోమ్, అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిజీజ్ ఎక్కువ అవుతా ఉంది. అందుకే మనం ఏం తినాలో, మన బిడ్డలకి ఏమి వేయాలని అందరూ పేరెంట్స్ థింక్ చేసి చేయాలి. లేకపోతే వాళ్ళ హెల్త్ ఈజ్ అట్ స్టేక్, ఇబ్బంది పడతారు వాళ్ళు.
చెప్పండి సార్. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా లేడీస్ అందరికి పైల్స్ వస్తుంది కదా, సో అది ఏంటి అసలు, ఎందుకని అలాగా? సరే, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో పైల్స్ ఎందుకు వస్తుందంటే ఫస్ట్ ప్రెగ్నెంట్ తల్లి కన్నప్పుడు ఐరన్ డిమాండ్ ఉంటుంది. ఐరన్ క్యాప్సూల్స్ ఇస్తారు. ఐరన్ క్యాప్సూల్స్ ఇస్తే మోషన్ గట్టిగా అవుతుంది. మోషన్ గట్టిగా అయితే వాళ్ళు ముక్కుతారు, అప్పుడు ఫిషర్ అవుతుంది. ఇలా కంటిన్యూస్ వెళ్తే అక్కడ లోపల ఏనల్ కుషన్స్ పైల్స్ కన్వర్ట్ అవుతుంది. అది ఇగ్నోర్ చేస్తే, నెగ్లెక్ట్ చేస్తే ఆ ఫిషర్ ఇన్ఫెక్ట్ అనేది యాబ్సెస్ అయ్యి ఫిస్టుల్ అవుతుందండి. వన్ ఈజ్ ఐరన్ సిరప్. రెండోది ప్రొజెస్టెరాన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ పైల్స్ కండిషన్ని వర్సన్ చేస్తుంది. మూడోది ఈ ప్రెషర్ మధ్యలో గర్భసంచి ఉంటుంది, వెనకాల మన మోషన్ చేసే జాగా. ఆ ప్రెషర్ 9 months ప్రెషర్ అంతా మోషన్ చేసే జాగాకి వెళ్తుందండి. అప్పుడు పైల్స్ ఫిషర్ ఎక్కువ అవుతుంది. ఇది వచ్చి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండి. డెలివరీ తర్వాత ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లం అండి. డెలివరీ చేసినప్పుడు బిడ్డ చాలా పెద్దగా ఉంటే, మోర్ దెన్ 3 kgs, అర్థమైందా? 3 kgs, 3.5 kgs, 4 kgs ఉంటే, ప్లస్ మదర్ చాలా షార్ట్గా ఉంటే, ప్లస్ ఆ మదర్కు పెల్విస్ ఈ పోర్షన్ నేరాగా ఉంటే ఏమవుతుందంటే డెలివరీ టైంలో ఏమవుతుంది, పెల్విస్లో ముందర మూత్రసంచి, మధ్యలో గర్భసంచి, వెనకాల మోషన్ చేస్తారు కదా రెక్టమ్. ఆ డెలివరీ చేసేటప్పుడు ముక్కండి చాలా ప్రెజర్ వేస్తారండి. ఆ ప్రెజర్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మూత్రసంచి కిందకు వస్తుంది, గర్భసంచి కూడా కిందకు వస్తుందండి. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే డెలివరీ తర్వాత మోషన్ చేసేకపోతే కంప్లీట్గా రాదు. మోషన్ చేసేటప్పుడు లోపల స్టక్ అవుతుంది. అలా స్టక్ అయితే మన ఆడబిడ్డలు ఏం చేస్తారు, కొంతమంది ఇలా ప్రెషర్ వేసుకోండి, వెనకాల ప్రెషర్ అయ్యి ఇలా ముందుకు వెళ్ళి బ్యాక్ వెళ్ళేది, రైట్కి వెళ్ళేది, లెఫ్ట్కి వెళ్ళేది, ఇలాగ ఏలేసి తీసేది, ఇలాగ ప్రెషర్ వేసుకునేది, ఏదోదో చేస్తారు. ఏది చేస్తే కూడా వాళ్ళకు సాటిస్ఫాక్షన్ లే. తర్వాత మూత్రసించి కూడా కిందకి వచ్చేస్తుందండి. అప్పుడేమవుతుందంటే యూరిన్ చేసేటప్పుడు అర్జెంట్ అవుతుంది, వాష్రూమ్కి వెళ్తారు కదా, ఆ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కంట్రోల్ చేస్తే కాదు, వాళ్ళకు యూరిన్ లీక్ అయిపోతుంది. తగ్గినప్పుడు, నవ్వినప్పుడు, సీన్నప్పుడు యూరిన్ లీక్ అవుతుంది. ఇలాగైనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవుతుంది. ఆ ఇన్ఫెక్షన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ యూరిన్ టెస్ట్ చేసి యాంటీబయాటిక్ ఇస్తారు. రిపీటెడ్గా ఇలాగే యూరిన్ ఇన్ఫెక్షన్, యాంటీబయాటిక్. సో ఇలాగ చేసేపోతుందంటే వాళ్ళకు క్రానిక్ యూటీ అవుతుంది. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అవుతుంది వాళ్ళకు. ఇప్పుడు ఇండియాలో హైయెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ వరల్డ్లో నాట్ క్యాన్సర్, నాట్ హార్ట్ అటాక్, ఇట్ ఈస్ యాంటీబ్యాక్టీరియల్ రెసిస్టెన్స్. ఇండియా విల్ బికమ్ యాంటీబ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఇప్పుడు అండి. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మదర్స్. ఎవరు నార్మల్ డెలివరీ చేసుకున్నారో, ఎవరు షో చూస్తున్న వాళ్ళు చెప్తాను నేను, షో చూసేటప్పుడు ఆపేసి మీ అమ్మకు ఫోన్ చేయండి, అమ్మ నీకు ప్రాబ్లం ఉందా అని. మీ వైఫ్ ఫోన్ చేయండి, మీ వైఫ్ని అడగండి, మీ సిస్టర్ని అడగండి. మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ నార్మల్ డెలివరీ చేసేటప్పుడు ఎక్కువ స్ట్రెయిన్ అయితే దిస్ ప్రాబ్లం ఉంటుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్మెంట్ తర్వాత నాతో వచ్చారండి. మేడం గారు ఇప్పుడు 61 years మీకు ఇప్పుడు వచ్చారంటే, డాక్టర్ గారు ఏం చేసేది, చాలా ప్రెజర్ మీద వర్క్ చేశాను. కాదు మేడం, ఇలాంటి ప్రాబ్లము, మీరు ఐఏఎస్, ఎవరు 25 డాక్టర్స్ కన్సల్ట్ చేశాను డాక్టర్ గారు, అందరూ కొలెస్ట్రాల్ చేస్తారు, పౌడర్ ఇస్తారు, సిరప్ ఇస్తారు, లైఫ్ స్టైల్ చేయండి, డయట్, ఫ్రూట్స్ అండి. నేను మా కొలీగ్ చెప్పారు మీరు డాక్టర్ పర్మేష్ వచ్చారండి. ఆ మేడం కూర్చొని సార్ 10 minutes కంటిన్యూస్గా ఏడిస్తారు సార్. షీఈస్ క్రైయింగ్ సార్, ఐఏఎస్ ఆఫీసర్ సార్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అలా కూర్చొని ఏడిస్తే నా చేంబర్లో, వాట్ అబౌట్ కామన్ మ్యాన్? ట్రూ సార్. అది అర్థమైందా? సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మదర్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ డెలివరీ. దట్స్ వై ఐటల్ అందరూ ఆడబిడ్డలకు మీరు పెళ్లి చేసుకోవడం ముందేనే మీకు ఏదైనా పైల్స్ ఫిషర్ ఉంటే, మీకు కాన్స్టిపేషన్ ఉంటే ట్రీట్ చేసుకొని పెళ్లి చేసుకోండి అని. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఈ ఆడబిడ్డ వాళ్ళ అత్తగారికి ఇంటికి వెళ్తే అప్పుడేనా పైల్స్ ఉంది అని వాళ్ళకి తెలిస్తే అత్తగారు చెప్తారు, నాకు చెప్పలేదు వీళ్ళు ఈ డిజీజ్ ఉంది, పైల్స్ ఉందని, అలాగే పెళ్లి చేశారు, అబద్ధం చెప్పారు అని. దీస్ ప్రాబ్లమ్స్ ఐఎమ్ సీయింగ్ ఇన్ మై హాస్పిటల్.
అర్థమైందా? సో లేడీస్ కు దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ అండి. రైట్ సార్. ఇప్పుడు ఒక లేమ్యాన్ కి సార్ లైక్ అర్థమయ్యేలాగా మనము ఇప్పుడు మీరు అన్నట్టు లైక్ పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్టలా కానీ ఒక లేమ్యాన్ లాంగ్వేజ్ లో అర్థమయ్యేలాగా వాళ్ళకి వస్తే ఎప్పుడు తెలుసుకోవాలి, లైక్ ట్రీట్మెంట్కి వెళ్ళాలని, ఒకవేళ లేట్ చేస్తే ఎలా ఇబ్బంది పడతారు వాళ్ళు? సరే, ఇప్పుడు ఈ ఫీల్డ్ లో పైల్స్, ఫిషరు, ఫిస్టులా, యాప్సిస్ అంటే కురుపు, కాన్స్టిపేషన్, ఇది ఒక టాబూ డిజీజ్ అనమాట. ఓకే. అసలు ఎవరితో షేర్ చేయరు వాళ్ళు. షేర్ చేసే సిగ్గు, షేర్ చేసే కిండల్ చేస్తారు, షేర్ చేసే ఫన్గా చూస్తారు అని అసలు ఎవరు ఇది షేర్ చేయరు. మన ఏనల్ కెనాల్లో ఏ ప్రాబ్లం వస్తే కూడా అందరికీ నాకు పైల్స్ వచ్చింది అని. యాక్చువల్గా పైల్స్ ఒకటే కాదు, రకాల డిజీజ్ ఉన్నాయి ఏనల్ కెనాల్లో. సో అసలు ఎవరు తొందరగా హాస్పిటల్కి రారండి. ఒకటి, యావరేజ్ టైం వాళ్ళు హాస్పిటల్కి వచ్చేది ఇట్ టేక్స్ 9 years అండి. 9 years సఫర్ చేస్తారు. నేను చూశాను 10 years, 20 years, 30 years, 40 years తర్వాత వస్తారండి. సో నెగ్లెక్ట్ చేసి ఏమవుతుందంటే, ఒకటి ఫిస్చులా నెగ్లెక్ట్ చేస్తే 15 to 20 yearsతో ఏదైనా ఫిస్చులా నెగ్లెక్ట్ చేస్తే ఒక 2% అది క్యాన్సర్ కన్వర్ట్ అవుతుంది ఫిస్చులా. ఒకటి. రెండోది, ఫిస్చులా నెగ్లెక్ట్ చేస్తే ట్రాక్లంతా మొత్తం పెరుగుని పోయి చాలా కాంప్లికేట్ అయిపోతుంది. పైల్స్ నెగ్లెక్ట్ చేస్తే grade 4కి వెళ్ళి చాలా బ్లీడింగ్ అయ్యి అనిమియా అయ్యి కొలాప్స్ అవుతారు. ఫిషర్ నెగ్లెక్ట్ చేస్తే ఇన్ఫెక్షన్ అయ్యి యాప్సెస్ అయ్యి కురుపు అయ్యి ఫిస్చులా అవుతుంది. సో ఇదైనా కానీ నెగ్లెక్ట్ చేసి అంత కాంప్లికేషన్స్. సరేనా? నెక్స్ట్, అందరూ అనుకుంటారు నాకు బ్లీడింగ్ ఉంటే అది పైల్స్ అని. యాక్చువల్గా బ్లీడింగ్ నాట్ ఓన్లీ పైల్స్ అండి, బ్లీడింగ్ క్యాన్సర్ ఉంటే కూడా బ్లీడింగ్ రావచ్చు. ఓకే. ఐబిడి ఉంటే కూడా బ్లీడింగ్ రావచ్చు, పాలిప్ కూడా ఉంటే కూడా బ్లీడింగ్ రావచ్చు. సో బ్లీడింగ్ అయితే అసలు ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు. సో లేట్గా వస్తే ఏమవుతుందంటే, సపోజ్ అదేనా నా క్యాన్సర్, ఏదైనా కోలోరెక్టల్ క్యాన్సర్, బ్లీడింగ్ ఏదైనా బికాస్ ఆఫ్ క్యాన్సర్ అంటే దే ఆర్ ఫేటల్ అంతే. అందుకనే ఎవరు అసలు రారు డాక్టర్ దగ్గరకు. అందుకే మన దేశంలో కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ are increasing, number 1, because of lifestyle. Number 2, the only cancer which is diagnosed late అన్నమాట. ఒకే ఒక క్యాన్సర్ చాలా లేట్గా డయాగ్నోజ్ అయ్యేది కోలోరెక్టల్ క్యాన్సర్స్ అండి. 78% ఆర్ డయాగ్నోజ్డ్ ఇన్ లేట్ స్టేజ్ యాజ్ పర్ ICMR రిపోర్ట్. ఓకే. సో ఆ స్టేజ్లో మనం ఏమి చేసే కాదు, చనిపోతారు. సో ఏదైనా బ్లీడింగ్ ఉంటే, ఏదైనా నొప్పిగా ఉంటే, ఏదైనా చీమలాకపోతే, ఏదైనా గడ్డిలాగుంటే, ఏదైనా కాన్స్టిపేషన్ ఉంటే తొందరగా వచ్చి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఇది చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. కాంప్లికేట్ అయిన తర్వాత ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ట్రీట్. సార్, ఈజ్ పెయిన్ డ్యూరింగ్ మోషన్ ఈజ్ నార్మల్ ఆర్ అ వార్నింగ్ సైన్? పెయిన్ డ్యూరింగ్ మోషన్ వన్స్ ఇన్ ఎ వైల్ బికాస్ ఆఫ్ హార్డ్ స్టూల్ ఓకే అండి. ఓకే. కంటిన్యూస్ పెయిన్, డ్రాగింగ్ పెయిన్, డిస్టర్బింగ్ లైఫ్ ఎవ్రీడే అంటే ఇట్ ఈస్ ఎ వార్నింగ్ సైన్. లోపల అయితే ఫిస్చులా ఉండొచ్చు, లేకపోతే క్రానిక్ ఫిషర్ ఉండొచ్చు, లేకపోతే ఎనీ గ్రోత్ ఇన్ ద ఏనల్ కూడా ఉండొచ్చు. సో ఎనీ పెయిన్ ఇన్ ద ఏనల్ కెనాల్ షుడ్ నాట్ బీ నెగ్లెక్టెడ్. ఓకే, గాట్ ఇట్. అంటే మీ కెరియర్లో చాలా ప్రాబ్లమ్స్ చూసి ఉంటారు కదా, అనోరెక్టల్ ప్రాబ్లమ్స్. దాంట్లో లైక్ పర్సెంటేజ్ వాళ్ళు అంత బేగా ఓపెన్ అప్ అవ్వలేరు కదా సార్. ఎంత వరకు పర్సెంటేజ్ ఓపెన్ అవుతున్నారు ఇంకా మన ఇండియాలో ఆ ప్రాబ్లం ఇది ఉంది, నేను క్యూర్ చేసుకోవాలి అని చెప్పి? సరే, యాక్చువల్గా ఇది టాబూ సబ్జెక్ట్ అండి. ఎవరు ఓపెన్ అప్ కారు. ఇంట్లో తల్లికి ఏదైనా పైల్స్, ఫిస్టులా, యాప్సిస్, కాన్స్టిపేషన్ ఉంటే కూతురు చెప్పుకోవద్దు తల్లి. ఒక కేసు చూసానండి, మన ఆంధ్ర వాళ్ళు విజయవాడ, బెంగళూరు ఉంటారు, రియల్ ఎస్టేట్ బిజినెస్. కూతురు గైనకాలజిస్ట్, అమ్మ వచ్చారు హాస్పిటల్కి వచ్చి నాకు పైల్స్ అని వచ్చారు, ఫీవర్ వచ్చారు. తర్వాత నేను డీటెయిల్గా వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మకు చాలా పెద్ద ప్రాబ్లం ఉండే. సో అప్పుడు నేను అడిగాను వాళ్ళమ్మని, మీరు నాన్ వెజ్ వదిలేశారా అని. మీకెలా తెలిసింది సార్ అని. వదిలేశారు కదా, ఎన్ని సంవత్సరం అయింది సార్? 4 years అయింది సార్ అని. కూతురుని అడిగాను, మీ అమ్మగారు నాన్ వెజ్ వదిలేశారు, మీకు తెలుసమ్మా అని. మాకు తెలియదు సార్. ఎలా తెలీదు? మేము అనుకుంటాం అమ్మగారు తింటారు అని. నెక్స్ట్, మీరు కారం వదిలేశారా? కారం ఎక్కువ తినలేరా? కూతురుడు అమ్మ వీక్ అయినారా అని.
అవును సార్ అని. అడగలేదా మీకు? నేను సరే ఇప్పుడు చూస్తున్నాను నేను అని. సో ఈ ప్రాబ్లము మదర్కుంటే ఇంట్లో ఈ ప్రాబ్లం అసలు ఎవరికి చెప్పుకోరు. డాటర్స్ అమ్మకు చెప్పుకోరు, అమ్మ డాటర్స్ చెప్పుకోరు, ఫాదర్ మదర్ చేసుకోరు, మదర్ ఫాదర్ చేసుకోరు, ఎవరు చేసుకోరు. అందరూ వచ్చేదే లేట్ స్టేజ్లో అండి. సో ఎంతమంది ఏ స్టేజ్లో వస్తారో డేటా లేదు, స్టాటిస్టిక్స్ లేదు. మన హాస్పిటల్లో మన స్టడీ చేసాము, 9 years యావరేజ్ టైం దే స్పెండ్ బిఫోర్ కమింగ్ టు అస్ అండి. యావరేజ్ 9 years. సార్ మోస్ట్ ఆఫ్ ద లేడీస్ ఆర్ పీపుల్ కాన్స్టిపేషన్ మీద ఫేస్ అవుతున్నారు కదా ప్రాబ్లమ్. ఎందుకు అది కూడా అసలు? సార్ మీరు చెప్పారు మోస్ట్ ఆఫ్ ద లేడీస్ కాన్స్టిపేషన్కు సమస్య ప్రాబ్లం ఉందని. అవును సార్. నేను చెప్పాను కదా, మెజారిటీ ఆఫ్ ద లేడీస్ ఎవరు కాన్స్టిపేషన్ ఉందో బికాస్ ఆఫ్ నార్మల్ డెలివరీ. నెంబర్ 1. నెంబర్ 2, 15% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ నేను చెప్పాను కాన్స్టిపేషన్ ఉందని. కాన్స్టిపేషన్ అనేది అందరికీ ఏమి హార్డ్ మోషన్ అంత అంతే, హార్డ్ స్టూల్ కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ అంటే రకాలుగా ఉంటుందండి. ఒక టైప్ ఆఫ్ కాన్స్టిపేషన్ ఏమంటే మనం మోషన్ చేసేటప్పుడు మన ఈ పార్ట్ కాంట్రాక్ట్ అవుతుంది, ఇది ఓపెన్ చేయాలి, ఏనల్ కెనాల్, ఇది పుష్ చేయాలి, ఇది ఓపెన్ చేయాలి, ఇది పుష్ చేయాలి, ఇది ఓపెన్ చేయాలి. అయితే వాళ్ళకు ఇది పుష్ చేస్తే అది క్లోజ్ అవుతుంది, అవుట్లెట్ ఓపెన్ కాదు. దట్ ఈస్ 1 type ఆఫ్ కాన్స్టిపేషన్. సెకండ్ టైప్ ఆఫ్ కాన్స్టిపేషన్, వాష్రూమ్లో వెళ్ళి కూర్చొని చాలా ప్రెషర్ ఇస్తారు వాళ్ళు. ఎందుకు ప్రెషర్ అంటే ఈ మోషన్ రెక్టంలో ఏనల్ కెనాల్లో ప్రెషర్ బాగా రాదు. దట్ ఈస్ సెకండ్ టైం. థర్డ్ టైప్ ఆఫ్ కాన్స్టిపేషన్ అంటే వాళ్ళకు ఇడియోపతి కాజే లేదు కాన్స్టిపేషన్, దట్ ఈస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. ఫోర్త్ టైప్ ఆఫ్ కాన్స్టిపేషన్ బికాస్ ఆఫ్ ఎనీ ట్యూమర్స్ ఇన్ ది ఇంటెస్టైన్. నెక్స్ట్, ఇఫ్ ఎనీబడి ఈస్ డిప్రెస్డ్, యాంగ్జైటీ, హైపోథైరాయిడిజం, మెడికేషన్స్, ఇవన్నీ కాన్స్టిపేషన్కి కష్టం. సో ఎవరైనా కాన్స్టిపేషన్ వస్తే ఇది ఏ టైప్ ఆఫ్ కాన్స్టిపేషన్ అని మనం డయాగ్నోస్ చేయాలి. అర్థమైందా? కాన్స్టిపేషన్ వస్తే ట్యాబ్లెట్ సిరప్ ట్రీట్మెంట్ కాదు. ఇప్పుడు కాన్స్టిపేషన్ మార్కెట్ చాలా బిగ్ మార్కెట్. ఇప్పుడు ఎప్పుడైతే కూడా టీవీలో, రేడియోలో, న్యూస్ పేపర్లో యాడ్స్ ఆన్ కాన్స్టిపేషన్. అవును సార్. మోస్ట్ డేంజరస్ థింగ్, ఎవరికైనా కాన్స్టిపేషన్ ఉంటే యాడ్స్ పట్టుకొని మెడికల్ స్టోర్స్కి వెళ్ళి ఆ మందు వాడేది, దట్ ఈస్ డేంజరస్. వదిలేయాలి దాన్ని. కాన్స్టిపేషన్ ఫస్ట్ అర్థమైందా? ఇప్పుడు ఒక CEO అండి, బెంగళూరులో పెద్ద కంపెనీ CEO, అతని కాన్స్టిపేషన్ ఉంది. అతను ఏదో ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్కి వెళ్ళాడు, వాళ్ళు ఏదో కొలనరీ రిపేర్ చేశారు, అప్పుడు రిలీఫ్ దొరికింది. ఒక వారం తర్వాత వచ్చే డాక్టర్ గారు నాకు కడుపు నొప్పి వస్తూ ఉంది, రక్తం కారుతుందని. డీటెయిల్గా హిస్టరీ అడిగాను. సార్ కొలస్కో చేసాం, రేపు రండి అంటే వచ్చారు పాపం. కళ్ళు చూపించేసి వాళ్ళకు కోలోన్ క్యాన్సర్ ఉంది. అర్థమైందా? సో కాన్స్టిపేషన్ షుడ్ నాట్ బి నెగ్లెక్టెడ్, లూజ్ మోషన్ షుడ్ నాట్ బి నెగ్లెక్టెడ్, వెయిట్ లాస్ షుడ్ నాట్ బి నెగ్లెక్టెడ్. నేను రీసెంట్ గా చూసాను సార్, ఏదో రీల్ లో అనుకుంటా, లైక్ 25 years నుంచి 45 years వరకు 8 to 10 hours కూర్చుంటే లైక్ రెగ్యులర్ గా వాళ్ళకి కొంచెం పైల్స్ రిస్క్ పెరుగుతుంది అని విన్నాను. లైక్ వన్ ఆఫ్ ది ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ పైల్స్ రిస్క్. ఎక్కువసేపు ఒక జాగాలో కూర్చుంటే IT ప్రొఫెషనల్స్, డ్రైవింగ్ చేసేవాళ్ళు, టైలరింగ్ చేసేవాళ్ళు, మన బ్యూరోక్రాట్స్ ఫైల్స్ చూస్తారు కదా, ఫుల్ డే కూర్చొని ఫైల్స్ చూస్తారు కదా, కూర్చొని ఫైల్స్ క్లియర్ చేయరు వాళ్ళు తొందరగా. దానికి ఫైల్స్ క్లియర్ చేయరు, వాళ్ళకి ఫైల్స్ వస్తుందని. నేను అందరూ చెప్తాను, మీరు ఫైల్స్ క్లియర్ చేయకపోతే తొందరగా ఫైల్స్ వస్తుంది. సో ఎక్కువసేపు కూర్చుంటే బికాస్ ఆఫ్ ప్రెషర్, బికాస్ ఆఫ్ గ్రావిటీ, ఫైల్స్ రిస్క్ ఎక్కువ ఉంటుందండి. సో అందుకే ఎవ్రీ 1 hour అందులో ఒక 60 seconds, 120 seconds ఇన్స్టాగ్రామ్ రీల్ ఉంటుంది కదా, 60 seconds, అలాగా ఒక చిన్న బ్రేక్ తీసుకుంటే దే కెన్ అవాయిడ్, ప్రివెంట్. ఓకే. ఇన్ రీసెంట్ డేస్ మీరు స్మైల్స్ హాస్పిటల్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేశారో, సో మీరు ఎక్కువ దేనికి స్కేర్ అయ్యారు? కైండ్ ఆఫ్ రెప్యుటేషన్ కానీ, లేదా ఫైనాన్షియల్ రిస్క్, లైక్ దేని మీద? సార్ టు బీ హానెస్ట్, ఇనిషియల్ డేస్లో ఐ హ్యాడ్ ఫియర్ ఆఫ్ రెప్యుటేషన్ బికాస్ ఆఫ్ మనీ. నేను హంబల్ బ్యాక్గ్రౌండ్, ఎంటీ పాకెట్ డ్రీమ్స్. నా పాకెట్లో డబ్బు లేకనే పెద్దగా డ్రీమ్ చేశాను. ఆ డ్రీమ్ చేసి అందరూ సపోర్ట్ ఉందని చేశాను. బట్ ఆ కష్టంలో నాకు తెలిసింది ఎవరు నాతో ఉన్నారు, ఎవరు నాతో లేదు అని. నా ఫ్రెండ్స్ అందరూ ఉండి మనం స్టార్ట్ చేసాం బిజినెస్, చాలా కష్టమైంది, అందరూ నాకు డబ్బు వాపస్ ఇచ్చేయని ప్రెషర్ వేశారండి. బిజినెస్ స్టార్ట్ చేస్తే లాస్ ప్రాఫిట్ షేర్ చేసుకోవాలి మనం. అయితే నా ఫ్రెండ్స్ నాకు డబ్బు వాపస్ అని చెప్పారు. ఏదో ఒక మూమెంట్లో చెప్పేసాను, మాట చేశాను,
ఇస్తాను అని. ఆ డబ్బు తీసుకునేందుకు చాలా ప్రెజర్ వేశారు. సో రెప్యుటేషన్ ఫియర్ నాకు ఉండిందండి. చాలా ఎక్కువ. బ్యాంకులో లోన్ తీసుకున్నాను, బ్యాంక్ వాళ్ళు ఇంటికి వస్తారు, రెప్యుటేషన్ ఫియర్. చాలా పేషెంట్ వైజ్, ట్రీటింగ్ వైజ్, ఆపరేటింగ్ వైజ్, స్కిల్ వైజ్ దేవుడు నాకు చాలా స్కిల్ ఇచ్చాడు, దేవుడు నాకు చాలా శక్తి ఇచ్చాడండి. ఈ రెప్యుటేషన్, దిస్ ఈస్ ద వర్స్ట్ థింగ్ విచ్ కెన్ హ్యాపెన్ ఇన్ లైఫ్ టు ఎనీ హ్యూమన్ బీయింగ్ అండి. మనీ, యు ఆర్ సఫరింగ్ బికాస్ యూ హ్యావ్ నో మనీ కదా, అదే పెద్ద ప్రాబ్లం అండి. ట్రూ సార్. ఇప్పుడు ఈ వాటర్ ఇంటేక్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ సార్, లైక్ దీంట్లో ఈ టాపిక్ లో. సి వాటర్ ఇంటేక్ ఇస్ వెరీ ఎసెన్షియల్ మన హ్యూమన్ బాడీకు. ట్రూ. వాటర్ ఇంటేక్ తక్కువైతే మోషన్ హార్డ్గా అవుతుంది. మోషన్ హార్డ్గా అయితే మోషన్ చేసేటప్పుడు ప్రెషర్ ఇస్తాము, అప్పుడు క్రాక్ అయ్యి ఫిషర్ అవుతుంది. ఫిషర్ అయితే మంటలాగా ఉంటుంది, నప్పిలాగా ఉంటుంది, ఆ రక్తం కూడా కారుతుంది. ఓకే, సో వాటర్ ఇంటేక్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఒక 20 kgకి 1 లీటర్ వాటర్, 60 kgs ఉంటే 3 లీటర్ వాటర్ డైలీ తాగాలి మినిమం, ఖచ్చితంగా. సో వాటర్ ఇంటేక్ చాలా ఇంపార్టెంట్ టు ప్రివెంట్ పైల్స్, ఫిషర్, యాబ్సెస్ అండ్ ఫిస్టులా. ఇది నాకు చిన్న డౌట్ వచ్చింది సార్. డస్ ఇండియన్ టాయిలెట్ సిస్టమ్ ఏదైతే ఉందో పొజిషన్ ఇస్ ఎఫెక్ట్ అవర్ గట్ హెల్త్? నో, ఇండియన్ టాయిలెట్ is the best, Indian commode is the best position to do potty and to poop. Okay, ఎందుకంటే ఇండియన్ పొజిషన్ ఇలా ఉంటుందండి, 35 డిగ్రీ యాంగిల్ ఇలాగా. సో ఈ కూర్చోటప్పుడు మజిల్స్ అంతా యాంగిల్ చేసి బయటకు వస్తుంది మోషన్. అయితే యూరోపియన్ కమోడ్ 90 డిగ్రీ యాంగిల్ ఇలా ఉంటుంది. సో యూరోపియన్ కమోడ్లో యాంగిలేషన్ బాగా దొరుకుతూ మోషన్ పుష్ చేసేదానికి మన ఇండియన్ కమోడ్లో దొరుకుతుంది. ఈ మన ఇండియన్ టాయిలెట్ సిస్టమ్, ఇండియన్ కమోడ్ ఇవన్నీ అండి ఇప్పుడు కాదు, అప్పుడు మొహంజోదారో సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అప్పుడే స్టార్ట్ అయిందండి. ఈ టాయిలెట్ ఈజ్ ఎ కల్చర్. టాయిలెట్ ఈజ్ ఎ కల్చర్, హైజీన్ ఈజ్ ఎ కల్చర్, వాటర్ డ్రైనేజ్ ఇస్ ఎ కల్చర్, డ్రింకింగ్ వాటర్ ఇస్ ఎ కల్చర్. అప్పుడు స్టార్ట్ అయిందండి. అప్పుడే చాలా చాలా క్లీన్గా డిజైన్ చేశారు. మీరు హిస్టరీ చదువుకుంటే దాంట్లో చదువుతారు, మీరు చాలా బాగా డిజైన్ చేశారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మొహంజోదారో వాటర్ ఫ్లో, డ్రైనేజ్, ఎక్కడికి వెళ్ళాలి ఇంటికి కానీ అప్పుడే డిజైన్ చేశారు. సో ఇండియన్ కమోడ్ ఆర్ ది బెస్ట్ కమోడ్స్ ఇన్ ది వరల్డ్ అండి, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు జపాన్లో దే ఆర్ కన్వర్టింగ్ దర్ కమోడ్స్ టు వాష్రూమ్స్ అండి. సారీ, కమోడ్స్ టు ఇండియన్ కమోడ్స్. ప్లస్ 2015లో అండి అమెరికాలో ఒక ఫ్యామిలీ వాళ్ళు స్క్వాటీ పాటీ అని ఒక టూల్ చేశారండి. సపోజ్ ఇది వచ్చి మన ఇది ఏంటి యూరోపియన్ కమోడ్. యూరోపియన్ కమోడ్ కింద ఒక స్టూల్ తయారు చేశారండి వాళ్ళు. స్టూల్ తయారు చేసి ఇలా పొజిషన్ ఎక్కిపోతుంది, అప్పుడు పొజిషన్ చేంజ్ అవుతుంది. ఇలాగా ఇండియన్ పొజిషన్ వచ్చేసింది. స్టూల్ 7 inch స్టూల్. ఆ స్టూల్ రెడీ కరెక్ట్గా ఫిట్ చేసి ఆ స్టూల్ రెడీ చేశారండి. ఆ స్టూల్ రెడీ చేసి వాళ్ళు ఆ ప్రోడక్ట్ ఎలాగైందంటే మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ ప్రోడక్ట్ని మార్కెట్ చేసి దే మేడ్ సమ్ మనీ. దెన్ అప్పటికి దే వెంట్ టు షార్క్ ట్యాంక్ దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. So to convert European commode, Western commode to Indian commode. So this Indian commode has made them a billionaire. అర్థమైందా? So commode is very important. Sitting style is important. So toilet culture is important. Because many diseases starts from the washroom. Got it. Understood. Many ideas also starts in the washroom. True. Correct. Many ideas also we get while taking bath. True. So bathroom should be very neat, very clean. Washroom should be very neat, very clean, because it is where ideas are born. It is a startup foundation. మన ఇంట్లో స్టార్ట్అప్ హబ్ ఏంటంటే వాష్రూమ్. అర్థమైందా? సో ఇంట్లో ఏది స్టార్ట్అప్ హబ్? వాష్రూమ్. సూపర్ సార్. లైక్ కమింగ్ టు ద బ్యాక్ ఆఫ్ పాయింట్ సార్, లైక్ ఇప్పుడు చాలా మంది పైల్స్ ఆపరేషన్ అంటే కొంచెం భయపడతారు. స్టిల్ ఎగ్జిస్టింగ్ అంటే ఇప్పుడు కూడా 2026లో కూడా ఇంకా పైల్స్ ఆపరేషన్ అంటే భయపడాలా? ఇప్పుడు ఏమైందంటే ఎందుకు భయపడతారంటే 2 ఫ్యాక్టర్స్ అండి. ఒక ఫ్యాక్టరు పైల్స్ ఆపరేషన్ చేస్తే మళ్ళా పైల్స్ వస్తుందని ఒక మిత్ ఉందండి.
సరేనా? ఎస్, పైల్స్ ఆపరేషన్ చేస్తే మళ్ళా పైల్స్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే మనము రూట్ కాజ్ అనాలిసిస్ చేయము. వై పైల్స్ అని ఎవరు చూడరండి. పైల్స్ వచ్చిందా, రండి ఆపరేషన్ చేస్తాను. ద వై ఆఫ్ పైల్స్ ఈ బుక్ చూసారా ఆయన? స్టార్ట్ విత్ వై. ఫర్ ఎవ్రీథింగ్ వై ఈజ్ ఇంపార్టెంట్ అండి. సో వై ఆఫ్ పైల్స్ మీకు దొరకకపోతే పైల్స్ మళ్ళీ వస్తుంది. కరెక్టా? కరెక్ట్. సో ఇఫ్ కాన్స్టిపేషన్ ఇస్ కాజ్ ఆఫ్ పైల్స్ అంటే ఫస్ట్ మనం కాన్స్టిపేషన్ ట్రీట్ చేయాలండి, తర్వాత పైల్స్. సరేనా? సో వై. రెండోది, పైల్స్ ఆపరేషన్ చేస్తే మోషన్ కంట్రోల్ ఉండదు అని. ఇది పైల్స్ ఆపరేషన్ చేస్తే కాదు, ఇది ఫిస్టులా ఆపరేషన్ చేస్తే మోషన్ కంట్రోల్ ఉండదు. ఎందుకంటే ఫిస్టులా ఆపరేషన్ చేసేటప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఫిస్టులా ఆపరేషన్ ప్లస్ చాలా డెలికేట్ సర్జరీ. ఫిస్టులా మోస్ట్ డిఫికల్ట్ సర్జరీ ఇన్ ద వరల్డ్. అర్థమైందా? మోస్ట్ డిఫికల్ట్ సర్జరీ ఇన్ ద వరల్డ్ ఇస్ ఫిస్టులా సర్జరీ. ఒక బుక్ లో రాశారు, యూ కెన్ ఆపరేట్ రెక్టల్ క్యాన్సర్, అయితే ఫిస్టులా సర్జరీ కాదని. సో ఎందుకు ఫిస్టులా మళ్ళీ వస్తుందంటే సర్జన్స్కు ప్రాపర్ ఎక్స్పీరియన్స్ లేదు, సర్జన్స్కు ప్రాపర్ అనాటమీ తెలీదు. ఫిస్టులా ఎంఆర్ఐ స్కాన్ చేస్తే మనము ఎంఆర్ఐ స్కాన్ చేసేటప్పుడు రాంగ్ రిపోర్టింగ్ అయితే ఓకే. సో అవుట్ ఆఫ్ 100 ఫిస్టులా సర్జరీస్ 40 విల్ కమ్ బ్యాక్ అండి, యాజ్ పర్ బుక్స్. యావరేజ్ ఇస్ 15. సో ఎందుకు పైల్స్ అంటే జనాలు భయపడతారంటే 2 రీజన్స్. పైల్స్ ఆపరేషన్ చేస్తే మళ్ళీ వస్తుంది, ఫిస్టులా ఆపరేషన్ చేస్తే మళ్ళీ వస్తుంది, ఫిస్టులా ఆపరేషన్ చేస్తే మోషన్ కంట్రోల్ పోతుంది. ఇవంతా అబద్ధము. సో ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తే, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే అంతా క్లీన్గా ట్రీట్ చేసుకొని రావచ్చు. సెకండ్ థింగ్, మళ్ళీ ఎందుకు వస్తుంది ఫిస్టులా, మళ్ళీ ఎత్తుకుని ఫైల్స్ అంటే పైల్స్ మన ఇండియాలో ఒక 1.5 మిలియన్ అండి, 15 లక్ష క్వాకులు మన ఇండియాలో ఉన్నారండి. ఆ క్వాక్ అంటే ఎవరంటే మన బెంగాలీ డాక్టర్స్, బిస్వాస్, మండల్లో, రై, కొంతమంది మన ముస్లిం ఫ్రెండ్స్, వాళ్ళు కూడా ఈ క్వాకరీ బిజినెస్ ఉన్నారండి. వాళ్ళు పెద్ద పెద్ద బోర్డులు వేస్తుంటారు రైల్వే స్టేషన్స్ లో, బస్ స్టేషన్స్ లో, చిన్న చిన్న గల్లీలో పైల్స్ చికిత్సాలయ, భగందర్ చికిత్సాలయ అని. అక్కడికి వెళ్ళి వాళ్ళు డాక్టర్స్ కాదండి, వాడు ఏది చదువుకోలేదు. ఏదో ఒక ట్రెడిషనల్ మోడర్న్లో ఒక థ్రెడ్ వేసేది, యాసిడ్ పోసేది, ఏదేదో పౌడర్లు. ఒక క్వాక్ ఉన్నాడు బెంగళూరులో, వాడు ఏమంటే మన హార్న్ ఉంటుంది కదా, ఎద్దులది కొమ్ము, ఆ కొమ్ముల్లో లోపల పెడతాడు, టైట్గా ఉంటే లోపల పెడతాడు, అది పెడతాడు. ఇంకొకరు ఏదో రింగ్ ఇస్తారండి. ఈ కర్ణాటకలో ఒక విలేజ్ ఉంది తుమ్కూరులో, వాడు 20,000 ఇస్తే 25,000 ఇస్తే ఒక సిల్వర్ రింగ్ ఇస్తారండి. ఇచ్చేసి 3 నెలలు మీరు చేతిలో కొడుకోండి, ఇలాగా పైకి వెళ్ళిపోతుందని. ఓకే. ఇంకొకరు ఏదో లెమన్ పెడతారండి, లెమన్ జ్యూస్ చేస్తారండి. ఇంకొకరు ఏదో ఒక ట్యూబ్ వేసేసి ఆ ట్యూబ్తో వాళ్ళు బ్లో చేస్తారండి. సో ఏదోదో టెక్నిక్, అన్సైంటిఫిక్ టెక్నిక్స్ చేసి ఎన్నో లైఫ్ ఈ రోజుకు పాగొట్టుకున్నారండి. లైఫ్ వెళ్ళిపోయిందండి. సో అలాగా పైల్స్, ఫిస్టులా బికాస్ ఆఫ్ ట్యాబో, బికాస్ ఆఫ్ స్టిగ్మా చాలా ప్రాబ్లమ్స్ చేస్తున్నారు ఇప్పుడుకు ఆఫ్టర్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్. వై అంటే నో ప్రాపర్ అవేర్నెస్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మీతో కూర్చొని నేను అవేర్నెస్ చేస్తున్నాను. కానీ మన ఆంధ్ర ప్రాంతకు, మన తెలుగు ప్రాంతాలకు నేను కూర్చొని పైల్స్, ఫిస్టులా గురించి అవేర్నెస్ ఇస్తాను. ఫస్ట్ అవేర్నెస్ వస్తే ఓపెన్ అప్ అయి వస్తారండి. అవేర్నెస్ లేక ఎలా వస్తారు? కరెక్ట్. సో ఎస్, అవర్ మిషన్ ఈస్ టు బ్రింగ్ అవేర్నెస్ టు 1.5 billion పాపులేషన్ ఇన్ ద కంట్రీ. దట్ ఈస్ అవర్ మిషన్ నౌ. పర్ఫెక్ట్. ఇప్పుడు మీరు అన్నదానికి చిన్న కనెక్షన్ సార్. లైక్ ఇప్పుడు ఎవరైనా పాడ్కాస్ట్ చూస్తున్నారు, సో వాళ్ళకి 100% పైల్స్ వచ్చింది లేదా సిమ్టమ్స్ ఉన్నాయి అనుకోవడానికి, సో వాళ్ళు కొంచెం ఫ్రీగా రావాలి డాక్టర్ దగ్గర, షై ఫీల్ అవ్వకూడదు, వాళ్ళకి చెప్పి ఒక్క చిన్న సజెషన్ సార్ ప్లీజ్. సార్ వెరీ వెరీ క్లియర్ సార్. ఇది పైల్స్ ఒక పెద్ద డిజీజ్ కాదు. పైల్స్ ఒక ట్యాబూ సబ్జెక్ట్ అంతే. ఓకే. ఎవరికైనా అసలు బ్లీడింగ్ ఉంటే, నొప్పిగా ఉంటే, మంటలాగుంటే, మోషన్ చేసేటప్పుడు ఏదైనా బయటకు వచ్చి లోపలికి వెళ్ళదులే, చీమలాగా ఏదైనా పోతే, గడ్డలాగుంటే, వాష్రూమ్లో ఎక్కువసేపు కూర్చొని 10 minutes, 15 minutes, 20 minutes
ఎక్కువసేపు కూర్చుంటే, ఎవరికైనా కాన్స్టిపేషన్ ఉంటే వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చండి. ఓకే. మనం బెంగళూరులో స్మైల్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటాలజీ, అడ్రస్ ఇస్తాను. హైదరాబాద్ డైరెక్ట్ ఫ్లైట్ 30 minutes ఎయిర్పోర్ట్, ఓకే. 2 minutes from రైల్వే స్టేషన్, అంతే అండి. సో రావచ్చు. అండ్ డోంట్ నెగ్లెక్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గుడ్ డాక్టర్స్ అరౌండ్, యూ కెన్ గో టు డాక్టర్స్ అండ్ కన్సల్ట్. సార్, మీరు స్మైల్స్ హాస్పిటల్స్ అనేది బిల్డ్ చేశారు. లైక్ మీరు దాని ముందు చాలా సర్జరీస్ చేశారు, టాప్ సర్జన్. ఎందుకు ఆ స్టెప్ తీసుకున్నారో యాజ్ ఎ ఆంటర్ప్రినర్? స్టెప్ తీసుకున్నారు యాజ్ అన్ ఆంటర్ప్రినర్. ఎస్ సార్. So there are 2 caps I am wearing. One is my professional cap. I am a colorectal surgeon. True, sir. I treat people. I give very good results. I give patient experience. I add lifetime value to them. Ingo the entrepreneur. See, I have 2 caps, sir. I am wired into entrepreneurship. Okay. From childhood days. ఎందుకంటే మన నాన్నగారు చాలా కష్టపడేవాళ్ళు. డే అంతా బస్సులు క్లీన్ చేసి ఈవినింగ్ వచ్చి సైకిల్ తీసుకొని బ్యాగ్లు వేసుకొని వాళ్ళు మిక్చర్ అమ్మేవాళ్ళు అండి. దట్ ఈస్ ఆల్సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఎస్ ఆర్ నో? 100%. అండ్ మై డాడ్ వాజ్ అ గుడ్ సేల్స్ మన్. ఓకే. మన డాడీ ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి మిక్చర్ అమ్మాలంటే వాళ్ళ సెల్లింగ్ పాయింట్, నా కొడుకు ఎంబీబీఎస్ చేస్తున్నాడు, నా కూతురు BE చదువుతా ఉంది, ఇంకో కూతురు గ్రాడ్యుయేషన్ చదువుకుంటుంది, నా బిడ్డలకు నేను సపోర్ట్ చేయాలి, నాకు శాలరీ తక్కువ వస్తుంది, అందుకే పని చేశానంటే బైక్ అవుట్. సో మై డాడ్ విడ్ అ గుడ్ సేల్స్. సో ఇవన్నీ క్వాలిటీస్ ఆఫ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్: హార్డ్ వర్క్, పర్సీవరెన్స్, ఎండ్యూరెన్స్, సెల్లింగ్ పాయింట్. ఓకే. సో ఆల్ దీస్ థింగ్స్ ఐ సా ఇన్ మై డాడ్. అందుకే నేను ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యానండి. సూపర్ సార్. అర్థమైందా? బికాస్ యాజ్ ఎ చైల్డ్ ఐ సా మై డాడ్ యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్. దో హీ వాజ్ ఇన్ సైకిల్, ఇట్ వాజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. His selling point was his children. That is why I became an entrepreneur. Nice. And India needs entrepreneurs today. True. India needs entrepreneurs today. India needs very good entrepreneurs. India needs employment generation. India needs to skill people. India needs to put this Gen Z into workforce today. Perfect. Right? So entrepreneurship and professionalism. So both I am doing, and I'm enjoying this journey. Sir, though a lot of challenges. What is the toughest journey? Doctor or an entrepreneur? Toughest journey is an entrepreneur. ఓకే. డాక్టర్ అయితే ఏంటి, హాస్పిటల్కి వెళ్ళు, పేషెంట్ని చూడు, ఆపరేట్ చేయి, ఇంటికి రా, వీకెండ్ చిల్ అవుట్, గోల్ఫ్ ఆడు, టెన్నిస్ ఆడు, ఫ్రెండ్స్ ట్రిప్కి వెళ్ళు. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే నో వీకెండ్, నో గోల్ఫ్, నో చిల్, నథింగ్. 24/7, 365 days Work. You think the challenge, dream the challenge, and all these things are there. True, sir. మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు చెప్పేవాళ్ళండి. లాస్ట్ మంత్ వాళ్ళ క్లాస్ అటెండ్ చేశాను నేను. నారాయణమూర్తి సార్ చెప్పేవాళ్ళు, ఇన్ఫోసిస్ రిటైర్మెంట్ అయ్యే వరకు నేను 6 to 8 పనిచేసాను ఎవ్రీ డే, ఇంక్లూడింగ్ సండే. సుధామూర్తి మేడం గారు కూడా చెప్పేవాళ్ళు, మనకు వీకెండ్ లేదు, ఏమీ లేదు, మేమంతా సాక్రిఫైస్ ఈ రోజు ఇన్ఫోసిస్ని కట్టామేమో అని. True, sir. అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇస్ ఎ ఛాలెంజింగ్ జర్నీ రాదర్ దెన్ ఎ డాక్టర్. True. Month end, when I started that, I need to give salaries to people. I need to pay EMIs to the bank. There is no business generations. Check bounce cases, court cases, money lenders coming to the house, harassing, humiliating, police coming to hospital, picking up for non-payment of EMIs. All these things were very, very tough in life to handle it. Thank God, God's grace, we handled all those things. We navigated and we have traveled this stage in life. సూపర్ సార్. సో ఇన్స్పైరింగ్. సో వాట్ లెసన్స్ సార్, ఏ లెసన్స్ మీరు ఎక్కువ లైక్ ISB మీకు టీచ్ చేసింది, కుడ్ నాట్ మెడికల్ స్కూల్ నెవర్ కుడ్? సార్, మెడికల్ స్కూల్లో మేము చదువుకున్నప్పుడు రీసెంట్ వరకు అంతే ఏంటి, ఎర్లీ మార్నింగ్స్ కాలేజ్కి వెళ్ళు, డిసెక్షన్ చేసుకో, పేషెంట్స్ చూడు, హాస్టల్కి రా, చదువుకో. దెర్ ఇస్ నథింగ్ అదర్ దెన్ రీడింగ్ బుక్స్ అండ్ సీయింగ్ పేషెంట్స్ అండ్ లెర్నింగ్ థింగ్స్. But unfortunately, medical schools, right from first day of their curriculum, medical curriculum, వాళ్ళు కేస్ స్టడీ బేస్ అప్రోచెస్ మన బిడ్డలకి టీచ్ చేయాలండి. ఓకే. దట్ టైమ్ ఈవెన్ డాక్టర్ విల్ ఆల్సో నో హౌ టు బికమ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఇప్పుడు ఒక డాక్టర్ క్లినిక్ పెడితే దట్స్ ఆల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండి. క్లినిక్ స్టార్ట్ చేయి, కస్టమర్ ట్రీట్ దెమ్, ఫైలింగ్ బ్యాలెన్స్ షీట్, P&L స్టేట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్, ఆల్ దిస్ థింగ్స్. సో మెడికల్ కాలేజ్లో అసలు ఇప్పుడు జీరో నాలెడ్జ్ ఆన్ బిజినెస్.
ఓకే, సో మెడికల్ కాలేజ్ చేసిన తర్వాత నేను పెద్ద హాస్పిటల్ కట్టినాను, 120 బెడెడ్ హాస్పిటల్, అనదర్ 30 బెడెడ్ హాస్పిటల్, నర్సింగ్ స్కూల్, నర్సింగ్ కాలేజ్, పారామెడికల్ కోర్సెస్, LKG to 10th వన్ స్కూల్, ఇవన్నీ చేశానండి. సూపర్. నాకు ఏదో డైరెక్షన్ లేదు, నేను బిజినెస్ ఎలా చేయాలి తీసుకోవాలి, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఐ కేమ్ టు ISB అండి. ISBలో వచ్చినప్పుడు జస్ట్ నాట్ బిజినెస్ జర్నీ, ISB gave me life because ISB gave that connect of great human beings, True. great professors, great peers, peer learning, all these things happened which cannot happen in medical school. So my suggestion to National Medical Council is right from first year, imagine every month they do one case study, 5 years they will do 60 case studies and chalu 60 case studies. Case studies, how Arvind Eye Care came, how Apollo came, how Narayan Hrudayalaya came, how Cleveland Clinic, Mayo Clinic, MD Anderson, NH. So do case studies and how they started business, what is marketing, what is to see. There is 10 rules for strategic innovators. A book. Professor Vijay Govindarajan, a great strategy professor, and he is my good friend. Oh. So he writes on strategy. So from medical, what ISB is teaching strategy. Medical school, see, we also do a strategy to operate. True. You do plan for a particular patient, how to handle him, how to operate this, what steps we do a mind mapping for surgery. Like that, we do strategy to operate. We do strategy to heal him. Like that, why can't we do strategy for business? True. Because they're not teaching us in medical school. So medical school lo kuda case study based business models ni, healthcare business models ni, it is very good for children to learn those things. Understood? Yes. యాజ్ అ ఫౌండర్ సార్, వాట్ స్కేర్స్ యూ మోర్? లైక్ అంటే ఒక మెడికల్ కాంప్లికేషన్, లేదా మేనేజ్మెంట్ ఫెయిల్యూర్స్, ఆర్ ఏ సొసైటీ మిస్కన్సెప్షన్స్ యాజ్ అ ఫౌండర్? As a founder, the misconceptions of society. యా. ఇప్పుడు వన్ బ్యాడ్ థింగ్ ఏమంటే మన హాస్పిటల్ ఓనర్స్కు, హాస్పిటల్ బిజినెస్ ఓనర్స్కు దెర్ ఆర్ టూ కాన్ఫ్లిక్టింగ్ థాట్స్ బై పీపుల్ అండి. వన్ ఇస్, అందరూ అనుకునేది డాక్టర్ అంటే సర్వీస్ చేయాలి అని. ఏ సర్వీసు చారిటబుల్ సర్వీస్. అర్థమైందా? అర్థమైంది. అసలు ఎవరికో తెలీదు, డాక్టర్స్ కూడా 30% ట్యాక్స్ బ్రాకెట్, డాక్టర్స్ కూడా సర్చార్జ్. హెల్త్ కేర్ ఇస్ ట్రీటెడ్ as బిజినెస్, ఇట్స్ ఏ హెల్త్ కేర్ బిజినెస్, యూ షుడ్ బి 30% ట్యాక్స్. సో ది మిస్కన్సెప్షన్, ద వే పీపుల్ పర్సీవ్ ఇస్ దట్ doctor should do charity, doctor should not go after money, doctor should not make money. I agree. Doctor should not go after money. You do your work, money will come behind you. Correct? So somewhere this has to be resolved by proper communication. Doctors also have life. We also have studied 30 years to do 30 minutes of work. We also sacrifice midnight lab. True, sir. No family life, no personal life. సో అలాగా డాక్టర్స్ని అలా చూసేది స్టాప్ చేయాలి మన పబ్లిక్ అండి. ట్రూ. ఇప్పుడు మీరు అన్నప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చింది సార్. లైక్ ఇప్పుడు మన మూవీస్లో చూపిస్తారు, ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి మూవీ తీసుకుంటే, లైక్ డాక్టర్ డ్రింక్ చేసి లైక్ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి ఆపరేషన్ చేస్తాడు. సో అలాంటి సిచ్యువేషన్స్ అసలు రియల్ లైఫ్లో అసలు జరుగుతాయా, లేదంటే ఇట్స్ కైండ్ ఆఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్? సార్, ఇప్పుడు 90% స్టోరీ రైటర్ ఫిక్షన్ మూవీస్ అయితే ఇట్స్ ఫిక్షన్ స్టోరీ, బట్ సమ్ టైమ్స్ దే డూ సోషల్ మూవీస్. సోషల్ మూవీస్కి కంటెంట్ జనరేషన్ హ్యాపెన్ ఫ్రమ్ సొసైటీ ఓన్లీ. మీరు చెప్పారు అర్జున్ రెడ్డి మూవీలో డాక్టరు డ్రింక్స్ చేసుకొని వచ్చి ఆపరేట్ చేస్తారు అని. ఇమాజిన్ ఏ సర్జన్ who is a alcoholic అంటే not heavy booze. On a Sunday or a weekend he has taken little quantity of alcohol. Midnight 1 o'clock he will get a call that there is an emergency, you have to rush immediately hospital ani. And that emergency ఏంటి, some ulcer perforation, some bleeding, operate చేయాలి. He is very much under control. It's a Saturday night, Sunday night, he had a drink at home or in a party and he's sleeping. He gets a call, now you tell me what to do. I am drunk, I cannot come. To save life or to go to hospital or sit at home. Choice. Save life. So సినిమాలో సినిమాటిక్గా చూపించారు, బట్ అయితే రియల్ లైఫ్లో ఏ డాక్టర్ కూడా ఇలాగ సీరియస్గా ఆల్కహాల్ తీసుకొని
దే డోంట్ టేక్ దేర్ పేషెంట్స్ ఫార్ గ్రాంటెడ్. Hospitals, doctors have a respectful life. Doctors, why they choose medicine? To serve, to save lives, sir. So andukani 99% of doctors are very serious in their profession, and nobody will take it light, drinking and going to hospital intentionally. It is by accident, ante. Got it na? Got it. ఇప్పుడు మన హెల్త్ కేర్ సిస్టమ్ గురించి సార్ వస్తే మనకి 24/7 యాక్సెసిబిలిటీ ఉంటుంది, సర్వీస్ చేస్తారు. బట్ మన వాళ్ళు హెల్త్ ఏదైనా ప్రాబ్లం వస్తే వచ్చినప్పుడు చూద్దాంలే, ఇంకా టైం ఉంది కదా, పెద్దది కాదు. అదే కంపారిటివ్లీ ఫారిన్ కంట్రీస్ లో వాళ్ళు ప్రీమియమ్స్ ముందే కట్టి, అది కాకుండా హెల్త్ కేర్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి, ఎందుకు అంత డిఫరెన్స్? యాజ్ అ పాయింట్ ఆఫ్ మీ సైడ్ మీరు ఒకసారి ఇంకా ఎక్కువ చూసి ఉంటారు కాబట్టి. సార్, మన ఇండియాలో ఏమైందంటే మన బాడీను ఎవరు సరిగా రెస్పెక్ట్ చేయరండి. ఇండియాలో ఫిట్నెస్ అంటే ఇట్స్ రీసెంట్ ఫినామినా. ఇండియాలో ఫిట్నెస్ అంటే అసలు ఎవరు చేయరు. ఇప్పుడు మీరు పోలీస్ తీసుకోండి, ఇండియాలో వేరే వేరే స్టేట్స్లో ఇలా పొట్టలు వేసుకొని పోలీస్ పనిచేస్తారు. సో ఇండియాలో ఒక 2-వీలర్ తీసుకుంటే ఇన్సూరెన్స్ చేస్తారు, కార్ తీసుకుంటే ఇన్సూరెన్స్ రెన్యువల్ చేస్తారు. కార్కి ఏదైనా ఒక చిన్న స్క్రాచ్ అయితే నెక్స్ట్ డే గరాజ్కి వెళ్తారు. అయితే బాడీకి స్క్రాచ్ అయితే చూసుకుంటాంలే, టేకెన్ ఫర్ గ్రాంటెడ్. అర్థమైందా? సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ రియాక్టివ్ మోడ్ అని. ఏదైనా అయినప్పుడు వెళ్తారు అంతే. సో ఆ రియాక్టివ్ మోడ్ని ఇంకా మనం ఇప్పుడు ప్రోయాక్టివ్ మోడ్కి షిఫ్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఎవ్రీబడి ఆర్ బికమింగ్ రెస్పాన్సిబుల్. ఇండియా ఇప్పుడు ఎస్పెషల్లీ జెన్జీస్ దే ఆర్ బికమింగ్ వెరీ వెరీ రెస్పాన్సిబుల్. సో దెర్ ఇస్ అ షిఫ్ట్ హ్యాపెనింగ్ ఫ్రమ్ reactive to proactive mode in India in healthcare. People are responsible. Even though they're responsible, the insurance segment coverage is very, very small in this country. Okay. ఈ కార్పొరేట్ హాస్పిటల్ స్టైల్ సార్, లైక్ అది డాక్టర్ చేతిలో ఉంటుందా లేదా ఆపరేషన్ సిస్టమ్ చేతిలో ఉంటుందా? కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా ఆపరేట్ అవుతా ఉంటే, సంబడి హెస్ స్టార్టెడ్, దే హ్యావ్ టేకన్ టు వన్ స్టేజ్, తర్వాత దాన్ని గ్రో చేయాలి. అప్పుడు ప్రైవేట్ ఈక్విటీ ఫామ్ వస్తారు, వాళ్ళు డబ్బులు వేస్తారు. వాళ్ళు డబ్బు వేస్తే దే కమ్ అండ్ సిట్ ఆన్ ది బోర్డ్, మేనేజ్మెంట్ బోర్డులో వేస్తారు. మేనేజ్మెంట్లో కూర్చొని వాళ్ళు ఏం చేస్తారంటే, డబ్బు వేస్తారు కదా, 3 years, 5 years, 7 years, 8 years, 10 years, వాళ్ళు డబ్బు తీసుకొని వెళ్ళిపోయారు వాపస్. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రెజర్ వేస్తారు. ఆ ప్రైవేట్ ఈక్విటీ డబ్బు, ఫారిన్ డబ్బు వచ్చినప్పుడు ప్రెజర్ వేసినప్పుడు ఏమవుతుందంటే, పీపుల్ విల్ రిసార్ట్ టు unethical practices, unethical surgeries. They will set the target. So sir, ఒక కార్ కంపెనీ టార్గెట్ పెట్టొచ్చు సార్, మీరు ఈ మంత్లో 100 కార్ సెల్ చేయాలని. అయితే ఒక హాస్పిటల్ పెట్టకూడదు కదా 100 సర్జరీస్ చేయాలని. 100 సర్జరీస్ చేయాలని పేషెంట్ రాకపోతే ఎవరు నుంచి చేస్తారు సర్జరీ? సింప్లీ ఏదో నొప్పి వస్తుంది, ఆపరేషన్ చేస్తారు అంతే. సో అలాగా హూ మేనేజ్ హాస్పిటల్స్ అంటే, డాక్టర్స్ వర్క్ ఇన్ హాస్పిటల్స్. Doctors work for pay salaries in hospitals, managed by this corporate private equity firms. They sit on the board and they put pressure on doctors to achieve targets month on month. The doctor may depend on the management system. Complete management. Unnecessary. Finally, the blame goes to the doctor. Unfortunately. అదే by the end of the blame. ఎవరు మీద బ్లేమ్? డాక్టర్ మీద బ్లేమ్. వాళ్ళకి టార్గెట్స్ ఇచ్చినప్పుడు నాకు అది అనిపించింది సార్, లైక్ ఇలా టార్గెట్స్ ఉంటాయి ఎలాగ అని చెప్తే, లైక్ మీరేమీ సేల్స్ పర్సన్ కాదు కదా అంకుల్, లైక్ టార్గెట్స్ ఏంటి అని అడిగా. నాకు ఇంకా క్వశ్చన్ అసలు అర్థం కాలే. మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు నిజమే కదా సార్, అసలు టార్గెట్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే కార్పొరేట్లో ఉందో అది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? See, targets in healthcare is very, very, very wrong one. Yeah, but they can keep targets that see, healthcare is also business. చెప్పాను కదా, healthcare hospital కూడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో you have to reach, we can keep targets for marketing people, bring patients అని, not targets for surgeons, doctors. True, you understood? You can keep targets. 100 people came to hospital, 100 people wanted, 60 people wanted surgery. ఈ 60 people సర్జరీలో ఎన్ని సర్జరీస్ మీరు చేస్తారు, మీ రిజల్ట్ ఎలాగుంది, రిజల్ట్ టార్గెట్ పెట్టాలి అంతే. అర్థమైందా? అర్థమైంది. క్లినికల్ అవుట్కమ్స్ టార్గెట్ పెట్టాలి, రిజల్ట్ టార్గెట్ కాదు, సారీ, రిజల్ట్ టార్గెట్ పెట్టాలి, నాట్ సర్జరీస్ టార్గెట్ కాదు. అర్థమైందా? సో డాక్టర్స్ మన ఫోకస్ రిజల్ట్ మీద.
మార్కెటింగ్ ఫోకస్ చేసేది నంబర్స్ మీద. నంబర్స్ మీద. ట్రూ. బోర్డు చూసేది P&L షీట్, బ్యాలెన్స్ షీట్లో. ఓకే, మీకు అర్థమైందా? అర్థమైంది సార్. డాక్టర్స్ కు రిజల్ట్, బోర్డుకు బ్యాలెన్స్ షీట్, మార్కెటింగ్ పీపుల్ కు పేషెంట్స్. క్లియర్ సార్. అలాగా ఇప్పుడు ఒక పేషెంట్ 1000 రూపీస్ పే చేసాడు సార్ డాక్టర్ లైక్ హాస్పిటల్కి, డాక్టర్ పాకెట్లో ఎంత వస్తుంది సార్ అసలు? See, there are different levels of organizations in India అండి. యావరేజ్ కార్పొరేట్ హాస్పిటల్స్, మిడ్ లెవెల్ హాస్పిటల్స్, స్మాల్ హాస్పిటల్స్, క్లినిక్స్ అని. ఓకే, కార్పొరేట్లో డాక్టర్స్ పే ఫర్ రిటైన్ ఫిక్స్డ్ శాలరీ డిపెండింగ్ ఆన్ ఎక్స్పీరియన్స్, డిపెండింగ్ ఆన్ ఎక్స్పర్టైజ్. ఓకే, స్మాల్ నర్సింగ్ హోమ్స్లో 1000 రూపీస్ పే చేస్తే డిపెండ్స్, డాక్టర్కి ఒక 70%, హాస్పిటల్కు 30% కన్సల్టేషన్ ఫీజులో. ఇలాంటి సిస్టమ్స్. ఓకే, అందుకని నాకు డౌట్ వచ్చింది ఏంటంటే చాలా మంది అంటారు అన్ని లక్షలు అయిపోయాయి అని, బట్ ఎండ్ ఆఫ్ ద డే అది డాక్టర్ పాకెట్లో ఏమీ వెళ్ళదు కదా. సో ఆ డౌట్ ఉందని చెప్పి చాలా మందికి అది డాక్టర్ పాకెట్ మీద పోదు. ఇప్పుడు ఒక హాస్పిటల్లో డాక్టర్ ఒక 100 సర్జరీస్ అయితే ఒక సర్జరీకి యావరేజ్ ఒక 3 lakhs అంటే 3 crores వస్తుందండి ఆ డాక్టర్ని. అయితే డాక్టర్కి వచ్చి 3 lakhs శాలరీ అంతే. అర్థమైందా? అర్థమైంది. లైక్ ఈ క్వశ్చన్ కొంచెం మళ్ళీ అడిగితే కొంచెం ఫులిష్గా ఉంటుందేమో, బట్ నేను అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు ఒక రెస్టారెంట్ లేదంటే ఒక కెఫేకి ఇంత మార్జిన్ అంత మార్జిన్ అని ఉంటుంది, మరి మీ హాస్పిటల్స్కి ఏమి ఉండవా సార్ ఇంత మార్జిన్ అని చెప్పి? సార్ మార్జిన్ కాదు, సెట్టింగ్ అప్ ఏ హాస్పిటల్, ఇన్వెస్టింగ్ మనీ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, investing money on medical equipment, it's a business. So there is ROI, return on investment. మీకు అర్థమైందా? మన బిజినెస్ చేస్తాం, we make profits, but that doesn't mean we turn back the poor. ఎవరైనా పోర్ పీపుల్ వస్తే హాస్పిటల్కు, వాళ్ళకు మన హాస్పిటల్లో ఫ్రీగా చేస్తామండి. ఓకే, సూపర్ సార్. చాలా పోర్ ఉంటే ఫ్రీగా చేస్తాం. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్కు డిస్కౌంట్ ఇస్తాం, మ్యాక్సిమం డిస్కౌంట్. అసలు ఎవరు మా హాస్పిటల్ నుంచి వాపస్ వెళ్ళకూడదు, నా దగ్గర డబ్బు లేదని. మా హాస్పిటల్కి ఎవరు వస్తారో వాళ్ళకి ఫ్రీ చేస్తాము. అట్ ద సేమ్ టైమ్ వి మేక్ ప్రాఫిట్స్ ఆల్సో. ఆఫ్ కోర్స్ 70% అవర్ బిజినెస్ ఇస్ ఇన్సూరెన్స్. ట్రూ. ఓకే, అని చాలా రిచ్ పీపుల్ కూడా వస్తారు, వాళ్ళు పే చేస్తారు. సో వీ టేక్ ఫ్రమ్ ద రిచ్ అండ్ గివ్ ఇట్ టు ద పూర్, అంతే. సూపర్ సార్. దట్స్ ఆల్. నైస్. ఇట్ ఇస్ కాల్డ్ as క్రాస్ సబ్సిడీ. గ్రేట్ సార్. ఇప్పుడు మామూలుగా మీరు జర్మనీ, అది కాకుండా స్వీడన్, సింగపూర్లో ట్రైనింగ్ కంప్లీట్ చేశారు కదా సార్. లైక్ అక్కడ హాస్పిటల్లో ఏదైతే ఉందో అక్కడ కల్చర్ ఇక్కడికి వచ్చిందా ఇంకా మనకి? సార్ దెర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ అక్రాస్ ద వరల్డ్. US, యూరోప్. అపోలో ప్రతాప్ రెడ్డి గారు 1983లో ప్రతాప్ రెడ్డి సార్ ఇండియాకి వచ్చారు కదా. వాళ్ళు ఈ కేమ్ ఫ్రమ్ US వచ్చి 1983లో అపోలో హాస్పిటల్ స్టార్ట్ చేశారు సార్. వాళ్ళు మోడల్ స్టార్ట్ చేసింది ఇండియన్ డాక్టర్స్, టాలెంటెడ్, స్కిల్డ్, ఎవరెవరు యూకేలో ఉన్నారో, యూఎస్లో ఉన్నారో, వేరే స్టేట్స్లో ఉన్నారో వాళ్ళంతా పిలుచుకొచ్చి హాస్పిటల్ పెట్టారండి. సో డెఫినెట్లీ గుడ్ థింగ్స్ అవర్ డాక్టర్స్ హ్యావ్ పిక్డ్ అప్ ఫ్రమ్ US. Skill wise we are the best. There's something beyond skill which we are not lacking. Those things we got from the Western world. ఓకే. అక్కడికి ఇక్కడికి ఉన్న కల్చర్ డిఫరెన్స్ ఏంటి సార్? లైక్ ఇన్ దిస్ డాక్టర్ ఫీల్డ్, లైక్ హాస్పిటల్స్ ఫీల్డ్. సార్ కల్చర్ of two countries is always different. Culture of business, the mindset of business, the mindset of doctors, the way they approach doctors, culture of business. Suppose US లో ఇప్పుడు చాలా డాక్యుమెంటేషన్. US లో ఎందుకు డాక్యుమెంటేషన్ అంటే US లో కన్జ్యూమర్ కోర్ట్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. మన డాక్టర్స్ గెట్ సూడ్ US లో. ఓకే, చాలా హెవీగా పే చేయాలి మన డాక్టర్స్, దానికి డాక్యుమెంటేషన్ ఎక్కువ. సో ద కల్చర్ ఆఫ్ డాక్టర్స్ ఇన్ US ఇస్ ప్రొటెక్టింగ్ దేర్ స్కిన్ ఫస్ట్. అర్థమైందా? బట్ ఇండియాలో అలా కాదు, మేము లైఫ్ ఇస్తాం మా పేషెంట్స్. ట్రూ సార్. అండర్స్టూడ్. ఒకసారి ఎవరో ఒక డాక్టర్ బెంగళూరులో ట్రాఫిక్ జామ్ అయిపోతుందండి, అండ్ ఈజ్ అ సర్జన్, యూ వాంట్ టు రీచ్ హాస్పిటల్. హీ హెస్ ran 8 kilometers in a jam. He parked the car to the side, he started running to hospital. He reached the hospital on time, started operating. That is how our Indian doctors are. Nice. Indian doctor give life to patients. One patient నేను ఒకసారి బ్లడ్ డొనేషన్ నేనే ఇచ్చాను పేషెంట్కు. బ్లడ్ డొనేట్ చేసి ఇమీడియట్గా నేను ఆపరేట్ చేశాను. ఓకే, సో అలాగే ఇండియన్ డాక్టర్స్ మైండ్ సెట్. సూపర్ సార్.
ఒకసారి ఒక ఇన్సిడెంట్ అయిందండి. లిటిగేషన్ అంటే నేను మండ్యాలో ఉండేవాడు, పొలిటికల్ ఫ్యామిలీ. ఓకే. నేను షిరిడీకి వెళ్ళాను, నేను బాబా భక్తుడు, షిరిడీకి వెళ్ళాను. ఆ అమ్మాయికి అపెండిసైటిస్ అయింది. 10th grade చైల్డ్ అండి. 10th grade చైల్డ్ అపెండిసైటిస్ అయింది. అండ్ సార్ అపెండిక్స్ అయింది, మీరు ఎప్పుడు వస్తారు? నేను రేపు వస్తానయ్యా, మన వేరే డాక్టర్ చేసుకోండి. లేదు సార్ మీరే రావాలని. సో నెక్స్ట్ డే నేను బెంగళూరుకి వచ్చాను ఫ్లైట్లో, స్ట్రైట్ ఫ్రమ్ బెంగళూరు మండ్యాకి వెళ్ళాను. ఎర్లీ మార్నింగ్ 6:30 అనుకుంటానండి, నైటే వచ్చేసాను. ఐ ఆపరేటెడ్. అపెండిక్స్ సింపుల్ అంతే అండి. అపెండిక్స్ నైట్లో కూడా చేస్తాను ఇలాగా. చేసిన తర్వాత ఏమైందంటే 4 days తర్వాత అమ్మాయి బాగానే ఉంది, ఈటింగ్ అంతా ఓకే. 4 days తర్వాత అమ్మాయికు పొట్ట పెద్దగా అయింది, జ్వరం వచ్చింది. సిటీ స్కాన్ చేస్తే అపెండిక్స్ ఆపరేషన్ చేశాను కదా, అది ఓపెన్ అప్ అయిపోయింది. ఓపెన్ అయిపోయి కంప్లీట్ మొత్తం కడుపు అంతా ఇక్కడ మోషన్. ఓకే, అప్పటికి ఏం చేయాలి, మళ్ళీ ఆపరేషన్ చేసి ఆ ఇంటెస్టైన్ని బయట పెట్టాలి. బయట పెట్టేసి 2 నెలల తర్వాత అయినా సరే క్లోజ్ చేయొచ్చు. ఆ రోజు నైటు ఇలా అయిపోయింది. ఇప్పుడు 1:30, 2 o'clock నేను ఆపరేట్ చేయాలండి. ఆపరేట్ చేసేదానికి కన్సెంట్ కావాలి, పేరెంట్స్ కన్సెంట్ కావాలి. వాళ్ళు నేను ఆపరేట్ చేయాలి ఇలా అయిందండి, నో మేము కన్సెంట్ ఇవ్వము. నేను ఆపరేట్ చేయకపోతే చనిపోతుంది ఆ పాప, 10th grade. వీళ్ళు కన్సెంట్ ఇవ్వట్లేదు పేరెంట్స్. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ బోల్డ్. మీరు కన్సల్ట్ ఇవ్వకపోతే పర్వాలేదు, మొత్తం నేను ఏం చేస్తానో రికార్డ్ చేస్తాను. నేను రికార్డ్ చేసుకొని రిస్క్ తీసుకొని ఆపరేట్ చేశానండి. సూపర్. ఆ దేవుడు బాబా నాతో ఉన్నాడు. తర్వాత ఎందుకు లీక్ అయింది ఏంటి మనం చెక్ చేయాలి కదా, ఎందుకు అయిందని. డీటెయిల్గా పోతే అపెండిక్స్ బయాప్సీ రిపోర్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిందండి. చూస్తే ద ట్యూబర్కులోసిస్. అర్థమైంది మీకు? సో అందుకే లీక్ అయింది అది. సో ఫైనల్గా క్లీన్ అయింది, సక్సెస్ అయింది, ఆ అమ్మాయి ఇప్పుడు బాగుంది, పెళ్ళైంది, అంతా అయిపోయింది. సో ఇలాగా చాలా రిస్క్ మన ఇండియన్ డాక్టర్స్ ఇన్ కాంప్రమైజింగ్ కండిషన్ తీసుకుంటాం మేము టు సేవ్ లైఫ్స్. దట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్. గవర్నమెంట్ హాస్పిటల్ ఏదో డాక్టర్ ఎక్కడో పనిచేస్తాడండి, ఫెసిలిటీ లేదు, అక్కడ ఆపరేట్ చేస్తారు, అది ఎవరు రికగ్నైజ్ చేయరు. ట్రూ. అండర్స్టూడ్. సో ది రిస్క్ వాట్ వీ టేక్ ఇస్ బియాండ్ ఇమాజినేషన్. అందుకే ఒక స్టడీ చెప్పింది, డాక్టర్స్ లైఫ్ స్పాన్ -10 years కంపేర్డ్ అదర్స్ ఇన్ ఇండియా అని. డాక్టర్స్ లైఫ్ స్పాన్ ఇఫ్ ఎన్ యావరేజ్ మ్యాన్ లైవ్స్ అబౌట్ 75 years అంటే డాక్టర్స్ 65 చనిపోతారు అలాగా, బికాస్ ఆఫ్ స్ట్రెస్ దే టేక్ ఇన్ దేర్ కెరీర్. మీరు అదే కదా సార్ చెప్తున్నారు, గ్లౌజెస్ నాకు అలర్జీ వచ్చింది. చూడండి, డైలీ ఐ చేంజ్ అబౌట్ 150 pairs of gloves every day. You see my skin? చూసారా ఇది? చూసాను సార్. See, this is a dirty hand. And see this hand? So clear it is. So ఇదే చేతిలో గ్లోవ్, ఇదే చేతిలో తినాలి. ఎంతో టైం సార్ గ్లోవ్స్ వేసి నేను వాష్ కూడా చేయను, అలాగే తినేస్తాను. టైం. మీరు చెప్తున్న దాంట్లో మీ వీడియో ఒకటి చూసాను సార్, లైక్ మీరు ఐ థింక్ సో ఆపరేషన్ థియేటర్ బయట నుంచి వచ్చినట్టున్నారు, మీరు ఘీ తీసుకొని బ్రేక్ఫాస్ట్ రోటీ తింటున్నారు. నాకు అనిపించింది డాక్టర్స్కి ఆ మాత్రం టైం ఉండదా, లైక్ వాళ్ళు కొంచెం ఫ్రెష్ అయ్యి తినడానికి అని చెప్పి. ఎప్పుడు కూడా మన అబ్బాయిని అడగండి, ఈటింగ్ మీటింగ్ ఎన్నోసార్లు నేను యాక్చువల్లీ వీక్లీ అట్లీస్ట్ 3-4 times ఈట్ ఇన్ కార్ అండి. ఈట్ ఇన్ కార్, వెనకాల అబ్బాయి కూర్చొని ఈ విల్ కీప్ టెలింగ్ సంథింగ్, మీటింగ్. క్రేజీ. మీ కెరియర్లో సార్ లైక్ వాట్ ఈస్ ద మోస్ట్ షాకింగ్ ఆర్ డేంజరస్ సిచ్యువేషన్, అంటే ఈ పేషెంట్ రిలేటెడ్ ఈ స్టోరీ కానీ ఏదైనా ఉందా? లైక్ చాలా ఉంటాయిలేండి, బట్ డేంజరస్ సిచ్యువేషన్ కొంచెం టెన్షన్ పడిన సిచ్యువేషన్ ఆ పేషెంట్ దగ్గర కానీ. అర్లీ స్టేజ్ ఆఫ్ మై కెరియర్లో అండి, నేను ఒక గాల్ బ్లాడర్ సర్జరీ చేశానండి. అర్లీ స్టేజ్ ఆఫ్ మై కెరియర్. చాలా లీన్గా ఉంది, థిన్గా ఉంది, తెలిసిన వాళ్ళు అండి. అది నేను ఒక 20 minutesలో గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేసేసానండి. చేసి అర్లీ స్టేజ్ ఆఫ్ మై కెరియర్, ఐ వాజ్ 30 to 33 then. చేసి మన స్టాఫ్ నర్స్ అసిస్ట్ చేశారు కదా, నేను చెప్పాను సిస్టర్ గారు ఈరోజు చాలా ఈజీగా వచ్చేసింది కదా. సిస్టర్ సూపర్ సార్, చాలా ఈజీగా వచ్చేసింది, చాలా మంచిగా క్విక్గా చేశారు మీరు అని. వా సూపర్ అని బయటికి వెళ్ళాను. 3 days తర్వాత చూశాను, నేను ఆ థ్రెడ్ తీసుకొని ఒక డక్ట్ ఉంటుందండి, మెయిన్ డక్ట్నే లైగెట్ చేశాను, నాట్ చేశాను. సో 3 days తర్వాత జాండీస్ వచ్చింది అమ్మాయికు. సో స్కాన్ చేస్తే ఐ టైట్ దట్ థ్రెడ్, ఐ వెంట్ టు ఎ షాక్. ఓ మై గాడ్,
వాట్ ఇట్ ఈస్ అని. ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలని బుక్ తీస్తాను. ఆ బుక్లు ఇచ్చారండి. ఎప్పుడైనా సర్జన్ చాలా ఈజీగా ఉంది, సూపర్గా చేశానంటే దెర్ ఇస్ ఎ మిస్టేక్. ఓకే, సో దట్ వాస్ వెరీ షాకింగ్ ఫర్ మీ. ఇనిషియల్ డేస్ ఆఫ్ మై కెరియర్, నోన్ పీపుల్, అండ్ షీఈ్ ఎ యంగ్ లేడీ, 29 years. అప్పటికి ఎంజీ భట్ చెప్పాను కదా, మా టాల్ లీడర్ అండ్ గ్రేట్ ఇన్స్పిరేషన్. ఎంజీ భట్ దగ్గర తీసుకెళ్ళి మణిపాల్ హాస్పిటల్స్లో దాన్ని సరిచేసి షీఈ్ ఫైన్. సో దీంట్లో నేను ఏం చెప్తానంటే, వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్, వీ ఆల్సో మేక్ మిస్టేక్స్. ఆ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేసేదే ఏ గుడ్ డాక్టర్. ఏ పర్సన్ హూ కెనాట్ ఐడెంటిఫై మిస్టేక్స్ అంటే దట్ ఈస్ మెడికల్ నెగ్లిజెన్స్. సో కాంప్లికేషన్స్కు నెగ్లిజెన్స్కు డిఫరెన్స్ ఉందండి. కాంప్లికేషన్ అందరికీ అవుతుంది. కాంప్లికేషన్ ఐడెంటిఫై చేసి హ్యాండిల్ చేసి ఫిక్స్ చేస్తే సేఫ్. కాంప్లికేషన్స్ ఐడెంటిఫై చేసి యూ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ అంటే దట్ ఈస్ నెగ్లిజెన్స్. కరెక్ట్. సో అలాగా సార్, మీకు క్విక్కర్కి అగ్నెస్ట్గా ఫైట్ చేశారు అండ్ యూఆర్ అ చేంజ్ మేకర్. సో అసలు ఏ ఇన్సిడెంట్లో మీరు ఎగ్జాక్ట్గా ఆ మూమెంట్ ఇది చేంజ్ చెయ్యాలి అని ఫిక్స్ అయ్యారు? సార్, ఇప్పుడు ఏ ఇన్సిడెంట్గా అంటే, వన్ డే వాట్ హ్యాపెండ్, యంగ్ ఫెలో అండి, మండ్య, 24 years, చాలా చిన్న అబ్బాయి వచ్చాడు. సార్ నాకు పైల్స్ ఉంది అని వచ్చాడు. ఎన్ని రోజులు అయిందిరా పైల్స్ వచ్చింది? సార్ నాకు చాలా రోజులైంది సార్, ఒక 4 years అని. ఏం చేసామంటే, సార్ మన ఊర్లో పక్కల ఒక బిశ్వాస్ అని ఒక బెంగాలీ డాక్టర్ ఉన్నాడు సార్, వాడు దగ్గరికి వెళ్ళాను నేను. ఏదో థ్రెడ్ కట్టాడు, మందు ఇచ్చాడు, తక్కువ కాలేదు సార్ అని. మళ్ళీ ఏం చేసావురా? సార్ మళ్ళీ వెళ్ళాను సార్, వాళ్ళు చెప్పారు ఇంకొక సిట్టింగ్ చేసుకొని, దానికి ఇక్కడ వచ్చింది సార్. నేను చెయ్యేస్తే ఆ అబ్బాయికు రెక్టల్ క్యాన్సర్. సో అప్పుడు నేను డిసైడ్ చేశాను, దిస్ క్వాక్స్ ఆర్ లిటరలీ కిల్లింగ్ పీపుల్. క్వాక్స్ ఏదేదో మందులు వేసి క్యాన్సర్ డయాగ్నోసిస్ మిస్ చేస్తున్నారు. సో ఆ ఇన్సిడెంట్ చూసి, ఆ చిన్న అబ్బాయి చూసి నేను ఈ క్వాక్స్ మీద మన దేశంలో ఎరాడికేట్ చేయాలండి. నెక్స్ట్ 10 yearsలో మన దేశంలో ఏ క్వాక్ కూడా ఉండకూడదు. ఈజీగా అవుతుందండి. సూపర్. సార్, వాట్ ఈస్ వెల్త్ అకార్డింగ్ టు యూ సార్? వాట్ ఈస్ వెల్త్ అకార్డింగ్ టు మీ? మంచి క్వశ్చన్. అకార్డింగ్ టు మీ, వాట్ ఈస్ వెల్త్? For me, wealth is not just money. Wealth is not just asset. Wealth is for me along with money. మనీ కావాలండి, ఎవరైనా మనీ వద్దు, ఎందుకు వద్దు అంటే, నో, ఐ డోంట్ అగ్రీ. మనీ కావాలి, వి వాంట్ మనీ, బట్ నాట్ గ్రీడీ, అంబిషియస్. ట్రూ సార్. అకార్డింగ్ టు మీ వెల్త్ అంటే అలాంగ్ విత్ మనీ, అలాంగ్ విత్ నెట్ వర్త్, along with portfolio, stock market, mutual funds, silver, gold, real estate, we also should have good fitness. Only when you have fitness, when you are healthy, you can make money. True. Correct? True, sir. One. Third thing is, you should have knowledge capital. Understood? You should have tremendous amount of knowledge. You should be a continuous learner. That is third wealth. Another dimension of wealth ante, you should not hate people. You should not have grudge on people. You should love people. You should care for people. This is mental health. మన మైండ్కు గ్రడ్జ్ ఉండకూడదు, కోపం ఉండకూడదు, రివెంజ్ ఉండకూడదు, గ్రడ్జ్ ఇవంతా తీసేస్తే మన మైండ్, బాడీ అండ్ సోల్ ఆర్ ఇన్ అలైన్మెంట్. ఇది మూడు ఉంటే యూ విల్ బికమ్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది ప్లానెట్. Super, sir. Understood? So health and wealth are interlinked. Wealth is not just money. Knowledge, health, wealth, love, affinity, compassion, care, ఇవన్నీ సేరి వెల్త్ అండి. సో గ్రేట్ సార్. అర్థమైందా? అదే చాలా కొంచెం ఇన్స్పైరింగ్ ఉంది. ఆ వర్డ్స్ ఏవైతే మీరు విన్నారో, చాలా మంది వెల్త్ అంటే ఓన్లీ ఇలాగ అనుకుంటారు, కానీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కాంబినేషన్. నేను ఇప్పుడు కామన్గా స్టేట్మెంట్ నేను చేసిన స్టేట్మెంట్ ఇది. నేను ఇప్పుడు చెప్పేది అన్ని పేరెంట్స్కును, డోంట్ ఫోర్స్ యువర్ చిల్డ్రన్ టు రీడ్. ఎక్కువ ఫోర్స్ చేయకుండా మీ పిల్లకాయలకు చదివేదానికి. మీరు పిల్లకాయలు చదువుకోవాలన్నా మీరు డిసిప్లిన్గా ఉండండి. ఇప్పుడు నా బిడ్డలు నన్ను చూసి, అరే మన నాన్నగారు ఈ ఏజ్లో చదువుతారు, కోర్సులు చేస్తారు, ఎప్పుడు చూస్తాను పని చేస్తారు, చదువుతారని మా పిల్లకాయలు నన్ను చూస్తారు. నేను వాళ్ళకి రోల్ మోడల్. అలాగా ఇంట్లో పేరెంట్సే మీ పిల్లకాయలకి రోల్ మోడల్సా?
Number 1. Number 2, don't put pressure on them to read. Tell them to become overall complete personality. True, sir. Tell them to be physically fit. Today, the most underrated thing is eating good food అండి. మన పిల్లకాయలకు ఫస్ట్ ఎడ్యుకేషన్ కాదు, ఫస్ట్ హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్. ట్రూ సార్. క్లియర్? 100% పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. డోంట్ పుట్ ప్రెషర్ టు రీడ్. చదువుకో, ఫస్ట్ ర్యాంక్, సెకండ్. నో, టెల్ దెమ్ టు టేక్ కేర్ ఆఫ్ హెల్త్. వాళ్ళు బాగా నిద్రపోని చెప్పండి 8 hours. ఫిజికల్ యాక్టివ్ చేయమని చెప్పండి. టెల్ దెమ్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్. టెల్ దెమ్ టు లవ్ పీపుల్. అండర్స్టూడ్? సో దట్ ఈస్ ఇంపార్టెంట్. దెన్ సార్ ఎడ్యుకేషన్ ఏ సార్ 1+1 2 అంటే యూ కెన్ బికమ్ ఎ బిలియనర్ సార్ ఈరోజు. 100%. You don't require Harvard degrees to become billionaire, sir. Everything is available on internet. True. మీరు అదే డేస్ లోకి వెళ్తే సార్, లైక్ దాని బిఫోర్ డేస్ లోకి వెళ్తే ఒక ఛాన్స్ ఉంది, మీరు ఇది ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే ఏం చేసుకుంటారు సార్? అదే డేస్ లాకి వెళ్ళి ఒక ఛాన్స్ ఉంది దీన్ని చేంజ్ చేసుకోవాలంటే, నేను ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్టింగ్ ఏ బిజినెస్ ఫస్ట్, ఐ విల్ మీట్ సమ్ వెరీ ఇంట్రెస్టింగ్ పీపుల్, some good mentors. Under their mentorship, I will start business. I will start hospitals. Okay. Number 1. Number 2, before starting business, I will do internship with some great people, some great human beings like Mr. Tulsidas sir, Arvind Aikar, G.V. Nagarao sir from LV Prasad Institute, Nageshwar Reddy sir. So how they build organizations, I will go to them, shadow them, learn from them, do internship with them. నాకు స్టార్ట్ చేసిన తర్వాత 13-14 years తర్వాత వీళ్ళంతా దొరికారండి. అర్థమైందా నీకు? ఇమాజిన్ ఇఫ్ ఐ హడ్ గాట్ దీస్ పీపుల్ 25 years బ్యాక్. ట్రూ సార్. ఇదే చిన్న డ్రాగన్ చదవను కూడా ఒక చిన్న కొటేషన్ ఉంటుంది సార్, నేను బుక్ లో చదివాను. నువ్వు ఒకళ్ళు ఫాస్ట్ గా పరిగెట్టాలనుకుంటే ఒకడే పరిగెట్టు, బట్ దూరంగా పరిగెట్టాలనుకుంటే ఒక మెంటార్ ఉండాలి. మెంటార్ ఉండాలి, బాగా మంచి టీం ఉండాలి. మంచి టీం ఉండాలి, ఒక మెంటార్, మంచి టీం ఉండాలి. ట్రూ సార్. సార్, అకార్డింగ్ టు యూ, ఇందాక మీరు వెల్త్ గురించి ఎలా చెప్పారో, నేను నా గెస్ట్ అందరికి అడుగుతా, అసలు వాట్ ఈస్ లైఫ్? లైఫ్ పరమేశ్వర గారికి ఇట్ ఈస్ నాట్ లైక్, అంటే చాలా మందికి మేబీ మనీ, చాలా మందికి పేరెంట్స్, చాలా మందికి జాబ్, చాలా మందికి బిజినెస్, బట్ అకార్డింగ్ టు యూ మీకేంటి లైఫ్ అంటే? వాట్ ఈస్ లైఫ్? లైఫ్ అంటే అకార్డింగ్ టు మీ, వీ షుడ్ లీవ్ ఎ పర్పస్ డ్రివన్ life. When you are born on this planet, you should contribute to this planet in a very, very, very big way. When you are born on this planet, you should leave a mark on the earth and then go from this. People should celebrate not while living, they should celebrate after I go to some other place after 100 years. They should celebrate my life. So according to me, living a purposeful life, living a legacy, making contribution to the planet is life. Super sir, super. So thanks for time and thanks for the knowledge, by the way sir.